తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇది మీలాంటి యువకుడి కథ. ఆయన కథ కూడా అయి ఉంటుంది నాకు తెలిసి. ఆయన ఇప్పుడే వెల్లడించారు, నేను యువకుడిని కాదు, ఆ ఏజ్ ఎప్పుడో దాటిపోయింది అని. కాకపోతే ఆయన యువకుడిగా ఉన్నప్పుడు కథ అయి ఉంటుంది ఇది. సో ఎస్, నేను మీ టీమ్ Q&A సెషన్స్ అండ్ మీ టీజర్ లాంచ్ చూశానండి. బేసిక్గా సినిమా పిచ్ ఉండాలి అంటారు, ఆ పిచ్ మీ అందరిలో కనిపించింది. సో సైక్ సిద్ధార్థ ఈజ్ పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిలిం. అఫ్ కోర్స్ టీజర్ మన అందరం చూడడం జరిగింది అండ్ ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నాం అనమాట. అంతో ఇంతో ఉండాలి, ప్రతి మనిషిలో ఆ పిచ్ అనేది ఉండాలి, పని పట్ల ఆ పిచ్ అనేది ఉండాలి, డెడికేషన్గా ఆ పిచ్చిని ఇంకా ప్రజెంటేషన్ చేసే విధంలో కూడా ఉండాలన్నమాట. అలా మీలాంటి ప్రతి యువకుడి కథ అంటూ సైక్ సిద్ధార్థ అనే సినిమా December 12th ఇక్కడున్న యువకులందరికీ డెడికేట్ చేయబోతుంది. జాగ్రత్త, మరి రేపొద్దున మా బయోపిక్ తీశారని మీ మీద కేసులు వేసినా వేస్తారేమో అనుకుంటున్నాను నేను, బికాజ్ యువకులందరూ అఫ్ కోర్స్. కాకపోతే యువకులే కాదు, యువతులు కూడా కనెక్ట్ అయ్యారు ఒక ప్లేస్లో. నేను కూడా కనెక్ట్ అయ్యాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను కూడా ఎవరైనా అడ్డొస్తే బూతులు మాట్లాడిన కానీ నా భాషలో నేను ఓకే, రన్నింగ్ కామెంటరీ అనేది జనరల్లీ జరుగుతూ ఉంటుంది. అలా యువకులు చాలామంది కనెక్ట్ అయ్యే బోలెడన్ని పాయింట్స్తో మనందరినీ పలకరించడానికి December 12th సైక్ సిద్ధార్థ మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అన్నిటికంటే బెస్ట్ విషయం, సూపర్ విషయం, అద్భుతమైన విషయం టీమ్కి అది. సో సూపర్ హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే స్పిరిట్ మీడియా అవుట్రేట్కి ఈ చిత్రాన్ని కొనేయడం జరిగిందనమాట. అది పెళ్లి చూపులకు జరిగింది, దాని తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెంకి జరిగింది, దాని తర్వాత సైక్ సిద్ధార్థకి జరిగింది. సో కంగ్రాచులేషన్స్ గాయ్స్. రానా నమ్మిన కథ ప్రేక్షకులు కూడా నమ్ముతారు. సో ఆ నమ్మకంతో ఇప్పుడు వీళ్ళు ఈ చిత్రాన్ని మీ ముందుకు అమ్మబోతున్నారు అనమాట. అండ్ డెఫినెట్గా ఆ నమ్మకాన్ని నిలబెడతారని, సో వాళ్ళు మీకు అమ్మిన ఈ ప్రాజెక్ట్ని అండ్ సూపర్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ కాకపోతే ఈ చిత్రం ఫస్ట్ మొదలైంది ఎక్కడ అంటే మన నందునెస్ నుంచి అండ్ అలాగే కీప్ రోలింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ అంటే రూపుదిద్దుకుందనమాట. దాని తర్వాత స్పిరిట్ మీడియా దీన్ని తీసుకోవడం జరిగింది అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ మనందరి ముందుకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. అండ్ నందు గారు, ఆమని గారు ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరిస్తున్నారు. నందు ఆల్రెడీ మంచి చిత్రాలతో పలకరించారు, కానీ ఈ చిత్రంతో ఆయన సైక్ సిద్ధార్థగా టైటిల్లోనే కాదు, ఆయన పేరు కూడా మార్చుకున్నారు. ఆయన శ్రీనందు అయ్యారనమాట. శ్రీనందు అంటే మళ్ళీ ఎవరో అనుకుంటారు, ఆ నందునే శ్రీనందు అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎస్, మరి స్మరణ్ దీనికి సంగీత సారథ్యాన్ని అందించి, మనం ఆల్రెడీ ఆ బీట్స్ చూసాము, ఆ ట్రెండ్కి తగ్గట్టు జెన్జీ అంటున్నాం కదా, దానికి తగ్గట్టుగా ఆ టీజర్లో ఆ బీట్ వినిపించింది మనకు. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ట్రైలర్ని చూసేద్దాం. కానీ ట్రైలర్ని చూడాలంటే సైక్ సిద్ధార్థ వెన్యూలోకి రావాలి కదా. నీకే రావట్లేదా, ఎవరికి రావట్లేదా? ఓకే ఓకే, ఇప్పుడు ఓకే, డన్. ఓకే, నందు గారు ఒకసారి వచ్చిన తర్వాత వెన్యూలోకి మనం మన ట్రైలర్ని ప్లే చేద్దాం. మీ ఫోన్లో ఏం చూస్తున్నారు మీరు అంత తీక్షణంగా? ఇంకో ట్రైలర్ లాంచ్కి సంబంధించిన గెస్ట్ ఎవరు అని చూస్తున్నారు. అక్కడ నాకు రష్మిక కనిపించారు ఈయన ఫోన్లో. నీ ఫోన్లో వద్దులే, నేను చూడాలనుకోవట్లేదు, చెప్పాలనుకోవట్లేదు. నాలో ఉన్న సైకోనెస్ని ఎందుకు బయటకు తీసుకొని రావడం ఇప్పుడు. కానీ బట్ ఆయన ఎవరి బర్త్ నెంబర్ ఎంత అని. సో ఎస్, బట్ యా, సైక్ సిద్ధార్థ అని పిలిచేద్దామా లోపలికి? మామూలుగా స్టేజ్ మీదకి పిలవాలి, కానీ స్టేజ్ ఆయన పోస్టర్తోనే నిండింది కాబట్టి ఆయన్ని వచ్చి మీకోసం ఒక చైర్ని మేము ఖాళీగా ఉంచాం కాబట్టి వచ్చేవలసిందిగా కోరుకుంటున్నాం. టంటడంటడంటడు అంటే వాళ్ళ మిస్సెస్ గీత పాడతారు, కానీ నేను పాడలేను, ఓన్లీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలుగుతాను. రండి, పిలిచి అరగంట అయింది, ఏం రండి. సో హీరో శ్రీనందు గారిని, ఆమిని భాస్కర్ గారిని వేదిక మీద కాదు, అలా వెన్యూలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడే నేను మీ అందరికీ డ్రెస్సులు పంచి పెడతామని చెప్పామన్నమాట, సినిమాకి తగ్గట్టుగా. ఆ డ్రెస్ ఏంటి అంటే ఇదే. నమస్తే, హాయ్ హాయ్ అందరికీ హాయ్. హలో గీత గారు, నమస్తే, అందరికీ నమస్కారం. ఇది బేసికలీ ఈ అవుట్ఫిట్ యూకే నుంచి
ఇన్ బ్యాలెన్సియాగా అండ్ వర్సాచే వాళ్ళందరూ కలిసి క్రాస్ ప్రమోషన్లో సైక్ సిద్ధార్థ్ కోసం స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. ఫ్లైట్ డిలే వల్ల కొంచెం ఈ అవుట్ఫిట్ లేట్గా రావడం వల్ల మేము లేట్గా రావడం జరిగింది. దానికోసం ముందుగా క్షమాపణలు కోరుకుంటూ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోతుంది. ఐ ప్రామిస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీకు అంత కష్టంగా ఫ్లైట్ డిలే అయిందంటే మా ఇంట్లోంచి ఒకటి తెచ్చేదానిగా తొందరగా వచ్చేవాళ్ళు. అంటే బేసిక్గా వర్సాచి కాకపోయినా గీతాచి లాంటిది ఏదో ఉండేది అది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూర్చుంటే మనం ట్రైలర్ని ప్లే చేద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఎక్స్పెన్సివ్ కాస్ట్యూమ్స్తో అలాంటివి జరుగుతూ ఉంటాయి, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో యూకే నుంచి మా టీం వచ్చారు, డిజైనర్ టీం. కొంచెం దగ్గరికి రాకండి, మీ గీత వేరు నేను వేరు. ఇంక అయిపోయిందండి. ఇంక ఇది థ్యాంక్ యూ గీత గారు ఈ మాట మీరు అన్నందుకు. నేను ఆ గీత ఈ గీత వేరని నాకు తెలుసు. నేను గీత దాటట్లేదు, మైకు కోసం అని వచ్చానంటే. నేను గీత దాటుతున్నానని మీరు అనుకున్నారేమో. లేదండి, నేను గీత దాటను. దాటుదామన్నా మా గీత దాటనివ్వదు ఆ గీతని. సో యా, గీత స్పేస్ తీసేసి ఎవరన్నా పెట్టినా నమ్మొద్దు, చాలా స్పేస్ ఉంది మధ్యలో. సో మీరు దయచేసి ఆ సైడ్ నుంచి ఉంటే మనం ఈ సైడ్ని వేసేద్దాం ట్రైలర్ని. ఓకే, ఏంటి మీరు ట్రైలర్ ప్లే అంటారా? వాళ్ళ జీవితంలో ఎప్పుడో సెటిల్ అయ్యారు, రోజుకు 10 ఈవెంట్స్తో. నాదే లేట్. మీరు కొద్దిగా మంచిగా మాట్లాడితే నేను కూడా అవుతా. ఇక్కడ ఊరికి వేసుకోకండి మమ్మల్ని. బీజీ ఆనర్స్. మామూలుగా అయితే ఒక టీజర్, ట్రైలర్ ఏదైనా దానికి సంబంధించిన కంటెంట్ చూస్తే యాంకర్లు దాంట్లో ఉన్న డైలాగ్స్ని రిపీట్ చేసి చెప్పి 4 సార్లు మళ్ళీ చెప్పి చేస్తూ ఉంటారనమాట. కానీ అసలు యాంకర్ని కూడా నోరు మూసుకునేలా చేసింది ఈ ట్రైలర్. సో మళ్ళీ కావాలంటే మీరు చూడండి, మళ్ళీ యూట్యూబ్ తీసి అని చెప్పేలా చేసిందనమాట. సో థ్యాంక్ యూ వరుణ్ గారు ఫర్ దట్. బట్ ఎస్, నేను ఇక్కడ చెప్పలేకపోయినా కార్ నడిపేటప్పుడో లేకపోతే బైక్ నడిపేటప్పుడో రోడ్డు మీద నుంచున్నప్పుడో ఏదైనా అడ్డొచ్చినప్పుడో బయట బీప్స్ వేసుకునే సౌండ్స్ చాలా 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 వినపడుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం బయటికి వెళ్తే అంటే లాంగ్వేజ్ చాలా వినిపిస్తూ ఉంటుంది. కానీ మనం చూడడానికి చెప్పడానికి మాత్రం పబ్లిక్గా కెమెరా ముందు ఇష్టపడం కాబట్టి అది వేరే విషయం. బట్ ఏదేమైనా మీలాంటి యువకుడి కథ ఇదనమాట. ఈ కథ మిమ్మల్ని అందరినీ క్రేజీగా పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. ఇందాకే చెప్పాను, ఒక పెళ్లి చూపులు, ఒక కేర్ ఆఫ్ కంచరపాలాన్ని నమ్మి మనందరి ముందుకి తీసుకొచ్చిన రాణా గారు, స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారనమాట. సో ఆలస్యం చేయకుండా టీంని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్ నేను మరి సైక్ సిద్ధార్థ అని మన ముందుకు తీసుకొస్తున్న సృష్టించిన వ్యక్తిని వరుణ్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. స్మరణ్ సాయి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఆన్ ద వే ఉన్నారంట, ప్రీ రిలీజ్లో జాయిన్ అవుతారని ఇప్పుడే చెప్పారు నాకు. సో యామిని భాస్కర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సైక్ సిద్ధార్థ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇప్పుడు ఒక గ్రూప్ పిక్చర్. ప్రమోషన్స్లో కూడా అదే రోల్లో ఉండడానికి ఆయన గ్లిజరిన్ వేసుకొని అందమైన కళ్ళని కాస్త ఇంట్లో తురిమేసి వచ్చిర్రనా? డిఓపి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారా? ప్రతీక్ ఇక్కడ ఉన్నారా? ప్రతీక్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎడిటర్ ప్రతీక్, లైన్ ప్రొడ్యూసర్ రోహిత్. ఇంకెవరినైనా కలుస్తున్నామా మనం స్టేజ్ మీద? పిలుస్తున్నామా ఎవరినైనా స్టేజ్ మీద? ఓకే, ఒక పిక్చర్. సౌండ్ ఇంజనీర్ సంతోష్. ఉదయ్ చేతు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఏ బ్రో, ఏ గ్రీన్ షర్ట్ బ్రో, ఒక 2 నిమిషాలు బ్రో.
ట్రైలర్ ఫైనల్ మీకు సౌండ్ చేస్తుంటే కూడా సౌండ్ మీద ఫోకస్ చేయకుండా ఇట్లానే చేస్తున్నాడు. ఓకే బ్రో, గ్రీన్ షర్ట్ బ్రో, ఇప్పుడు అరవచ్చు ఛానల్సే కాబట్టి. చాలు, మీ గూగుల్ పే మీకు వచ్చేస్తుంది. సో మైక్ ఇవ్వండి. ఏమండి, అన్ని పిఆర్ స్టంట్లు ఉండవండి, కొన్ని జెన్యున్ ఎమోషన్స్ ఉంటాయి గీత గారు. అన్ని అప్పుడు genuine గా కనిపించే అందరు persons పెట్టాలి. జెన్యున్, అన్నిటిని మీరు పిఆర్ స్టంట్ అనేస్తే ఎలా? ఒక ఎమోషన్ 19 ఏళ్ళగా కష్టపడి వచ్చి ఇక్కడ ఒక సినిమా రిలీజ్ చేసుకుని రానా అన్నకు నచ్చే వరకు తీసుకొస్తే గూగుల్ పే అంటే ఎలా అయిపోద్ది గీత గారు? ఒకసారి కెమెరా మీరే సపోర్ట్ చేయకపోతే ఎలా గీత గారు? ఓకే, జెన్యూన్, వెరీ హానెస్ట్, వెరీ వెరీ హానెస్ట్ బ్రో. నేను చూసాను, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ మొదటిగా గీత గారు, ఫ్యాన్స్ కి ఎమోషన్స్ ఏ ఉంటాయి, పేమెంట్స్ ఉండవండి. దే ఆల్ లవ్ మీ, నా జర్నీని సపోర్ట్ చేస్తున్నారు ఇన్నేళ్ళగా. దే బీన్ ఫాలోయింగ్ మీ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్, అట్లీస్ట్ ఒక 7-8 years గా. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జెన్యూన్ గా నేను మిమ్మల్ని కూడా అభినందిస్తూ మైక్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైలర్ ఎట్లా అనిపించింది ఆనెస్ట్గా ఒకసారి చెప్పండి అందరూ. లవ్ ఇట్. నేను దీనికి ముఖ్యమైన కారణం నందు కసి, విపరీతమైన ప్రతీక్ కసి. ఇద్దరు కలిసి చాలా సైకి వెళ్ళిర్రు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ అండ్ నందు ఫర్ ద బ్యూటిఫుల్ ట్రైలర్. అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. 10 ఏళ్లలో 3 ఫిలిమ్స్ పూర్తిగా కొనబడ్డాయి. సో అది ఆల్రెడీ మాకు ఏంది, ఇది ఒక పెద్ద ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ థింగ్ మాకు. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం, తర్వాత ఇదే మూవీ కొనడం జరిగింది పూర్తిగా. సురేష్ బాబు రాత్రి చూసి పొద్దున్న కల్లా కొన్నాడు. ఇంత షార్ట్ టైంలో డిసిషన్ సురేష్ సార్ బహుశా మొట్టమొదటిసారి గత 10 ఏళ్లలో తీసుకున్నది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ద డైరెక్టర్. నేను ఇక్కడ మాట్లాడినప్పుడు లాస్ట్ టైం కింద కామెంట్స్ వచ్చినాయి తాగున్నానేమో. నేను 8 yearsగా సోబర్. నా కూతురు పుట్టగానే నేను తాగుడు మానేసిన. సో ఐఎమ్ వెరీ సోబర్. ఈ సినిమా అనే మత్తులో నేను తేలుతున్నానేమో, తూగుతున్నానేమో, కానీ నేను 100% సోబర్. ఇక్కడ డాక్టర్ని కూడా పిలిపించినాం, బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు మీరు అందరు కావాలంటే. 100% సోబర్. ద ఓన్లీ హై ఐ గెట్ ఈస్ ద మూవీస్ ఐ మేక్, ద టీమ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని అవతల ఇంకా నేను గీత గారికి ఇస్తా, కొద్దిసేపు వెనక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అండి, మన పర్సనల్ గా. కాకపోతే మీరు తాగారో లేదో తెలియాలంటే మీ బ్లడ్ టెస్ట్ చేయాలి, కానీ వాళ్ళందరూ ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి? వాళ్ళని పిలిపించాను. ఓకే, సారీ, జస్ట్ క్లారిఫికేషన్ ఉన్నాయి కదా, ఇక్కడ వినిపిస్తలేదు మీకు, అటు పోతుంది సౌండ్. బట్ కంగ్రాచులేషన్స్, నిజంగానే 10 years లో లైక్ అవుట్ రేట్ కి సినిమాని కొనడం జరిగింది. రానా గారు దీన్ని నమ్మారు అంతలా. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నా బ్యూటిఫుల్ యామిని విల్ స్పీక్. యామిని గారు. అందరికీ నమస్కారం. టీజర్ లాంచ్ నుంచి మీడియా వాళ్ళు ఈవెన్ ఆ రోజు కూడా చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తాయేమో, అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్. నేను కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా నాది రిలీజ్ అవుతోంది, అమ్మాయి లావ్ అయ్యింది, సినిమాలో సన్నగా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అలాగా. బట్ మీడియా నుంచి అలా క్వశ్చన్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక్క మెసేజ్ కూడా నేను చూడలేదు. బికాజ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలా ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్ను చాలా పాజిటివ్గానే నన్ను ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయి హస్బెండ్ని వదిలేసి ఒక ట్రామా నుంచి బయటకు వచ్చి తన లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న టైంలో సిద్ధార్థ్ లాంటి ఒక అబ్బాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సిద్ధార్థ్కి శ్రావ్యలాగా ఒక అమ్మాయి ఉండి వాళ్ళిద్దరు ఒక లైఫ్ని ఎంత బాగా లీడ్ చేయగలుగుతారు ఒక బ్రేకప్, ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత అన్నది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా వరుణ్ అండ్ నందు కలిసి దే హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. నేను ఫస్ట్ వరుణ్ని కలిసినప్పుడు అనుకున్నా, ఊరికే నవ్వుతున్నాడు, ఏందో చెప్తున్నాడు, సీరియస్గా తీస్తారా లేదా, నేను మళ్ళీ చేసి టైం వేస్ట్ అని చాలా ఆలోచించాను. బట్ ఇట్లా
సో నరేషన్ తర్వాత నా పర్స్పెక్టివ్ మారింది. ఎంత ఇట్లా క్రేజీగా ఉంటున్నాడో బట్ అంతే సెన్సిబుల్ పర్సన్, అంత సెన్సిటివ్గా ఒక అమ్మాయి గురించి ఆలోచించగలుగుతాడు, అంత డీల్ చేయగలుగుతాడు. అండ్ సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం నందు కూడా సినిమా షూటింగ్ టైంలో ఎంత డెడికేషన్, ఎంత ప్యాషన్తో ఏ హీరో ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక హిట్ కొట్టాలి, ఒక సక్సెస్ కొట్టాలి, ఇండస్ట్రీలో నిల్చోవాలి అని ఆ డెడికేషన్ నాకు చాలా కనిపించింది. ఈవెన్ ఫర్ మీ ఆల్సో చాలా సపోర్టివ్గా ఉండే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకా వెరీ సూన్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సో అదే ప్రేమతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యామిని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఇప్పుడు, ఎందుకంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ ఓకే చేసేసారు మీ సినిమాని, కొనేసారు వాళ్ళు, టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది ఈ సినిమాకి. అండ్ నందు ఎంత కష్టపడతారంటే తను క్రికెట్ హోస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, కామెంటరీ చేయడానికి వెళ్ళినప్పుడు క్రికెట్ కోసం ప్రైవేట్గా తను మళ్ళీ స్పెషల్గా దానికోసం కోర్స్ చేసి వెళ్ళడం జరిగిందనమాట, తనకి తెలియని ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు. అండ్ ఆ రేంజ్లో డెడికేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నందుగా మనం చూసాము, కానీ ఈ సినిమా నుంచి శ్రీ నందుగా మనం చూస్తున్నాము. ఆ శ్రీ సిరిని తీసుకొని రావాలని, సక్సెస్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఓవర్ టు యూ నందు, శ్రీ నందు. థ్యాంక్ యూ సో మచ్ గీత, థ్యాంక్ యూ. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీమ్, కబడ్డీ హోస్ట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంగ్త్లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఎస్, వెనకాల ఇందాక సౌండ్స్ వినిపించింది వీళ్ళ దగ్గర నాకు నుంచి. జెన్యున్గా తెలియదు ఎందుకు ఇంత గరలం వస్తుందో. బట్ రోహిత్, ఎవ్రీబడి ప్లీజ్, బాబీ ఒక్కసారి, బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ, బికాజ్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ టు. థ్యాంక్స్ రే. కౌశిక్, శివ బ్రో రండి, ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ప్లీజ్ సార్, ప్రవీణ్ సార్ ప్లీజ్. ఓకే, వెంకట్ సిద్ధారెడ్డి సార్, ప్రవీణ్ సార్ కూడా రావట్లేదు. బట్ యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ట్రైలర్ ఈవెంట్కి ఇంత ఎమోషన్ కనబడటం ఇదంతా ఓవర్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ జర్నీ. తర్వాత మాట్లాడతారా సార్? నాట్ ఓవర్ ఎట్ ఆల్, ఎమోషన్స్ ఆర్ రియల్. ఆ మాత్రం ఎమోషన్ ఉంటేనే అన్ని లక్షల కోట్ల మందికి ఎమోషన్ అందుతుంది. ఏం లేదు సార్, సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. టిఆర్ స్టంట్ ఇది. ఈఎంఐస్ నుంచి వచ్చే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ మీ దా. సో సార్, బేసికలీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికీ. ఇట్స్ ఓకే. ఇంత పొడుగున్నావు ఏడా బ్రో, చిన్న చూపు పాసిబులే కాదు. నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం లేదు, టైం వేస్ట్ కాదు, ఇది మీ టైమే. సో టేక్ యువర్ ఓన్ టైం, కంప్లీట్ దిస్, నో వరీస్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు, కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది, కొన్నిసార్లు ఆనంద్ బిపాషా బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 yearsలో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను. తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హీస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు, ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన, ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రి అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు అంటున్నా. సో సారీ, ఏం లేదు సార్, ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి 19 years అవుతుంది అని ఇండస్ట్రీకి. ఓకే, సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అది తెలుస్తూ ఉంటుంది. ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం. సో యా, మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అండి, డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ నందు జాయిన్ అవ్వగానే వెళ్ళిపోదాం మనం. సో చాలా హ్యాపీ స్టోరీస్ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్నీళ్ళు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ఒక సక్సెస్ అందుకుంటే యా,
యా, సో ఫస్ట్ మనం డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. వేదిక మీద ఉన్న వాళ్ళ Q&A సెషన్ అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ నుంచి తీసుకుందాం. నందు విల్ జాయిన్. ఇది మీ అందరి ముందర మొట్టమొదటిసారి అండి. నాకు తెలుగు సినిమా గెలవాలి, థియేటర్స్ నిలవాలి, ప్రాఫిట్స్ రావాలి, అందరూ ప్రాస్పరస్ ఉండాలనే కోరిక చాలా ఉంది. సో మీ అందరు కూడా నాకు పార్ట్నర్స్ అండి. ఓకే, మీరందరూ సినిమాని గెలిపిస్తే సినిమా గెలుస్తుంది, థియేటర్ గెలుస్తుంది. సో ఈ మూవీ నా ఒక్కరికి విక్టరీ కాదు, మనందరికీ, మీ అందరికీ కూడా. సో మనందరం మీడియా బృందానికి చెప్పేది ఏంటంటే కలిసి ప్రయాణిద్దాం. లెట్స్ బీ బ్రదర్స్ ఇన్ దిస్ సార్. మీరు మీ ముందర నాకు మాట్లాడే అర్హత లేదు, మీరు ఎన్నో ఏళ్ళగా దీన్ని నిలబెడుతున్నారు. సో ప్లీజ్ ఎంబ్రేస్ మీ అందరిలో ఒకలాగా. నేను ప్యూర్లీ సినిమా థియేటర్స్ కోసం నా ఈ జర్నీ కొనసాగిస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు. యా, విల్ ఓపెన్ ద సెషన్ అండి. చెప్పండి సార్. సార్ డెఫినెట్లీ ఒక రైటర్గా రాస్తున్నప్పుడు మన పర్సనాలిటీ వస్తుంది. బట్ రైట్ చేసి రీరైట్ చేస్తున్న ఈ నేపథ్యంలో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్స్కి సొంత వాయిస్ వచ్చేస్తుంది సార్. సో అది రీరైట్ చేసి ఆ క్యారెక్టర్స్ అవే మాట్లాడడం మొదలెట్టేస్తాయి. సో అంతవరకు వెళ్ళింది దీని ప్రిపరేషన్, దీని రైటింగ్ ప్రాసెస్. బీజం మనలో ఉన్న అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాటికి వచ్చేస్తుంది సార్. మీరు చూస్తారు కదా, ఎస్పెషలీ యామినీస్ క్యారెక్టర్ అస్సలు నాలా ఉండదు. అంత సెన్సిబిలిటీ, అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక. తను నా మాట పూర్తిగా వినలేదు, అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కాదు, తన శైలిలో చేసింది. అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట. యా, ఒక్క నిమిషం మైక్ ఆన్ చేయండి. అండ్ మీన్ వైల్ మీరందరూ హ్యాపీగా కూర్చోండి. అండ్ అలాగే చేసేయరా, హ్యాపీగా కూర్చోండి, సాడ్గా కూర్చోకండి ప్లీజ్. యా, ఆల్సో సార్ జస్ట్ వాంట్ టు బికాస్ ది ఎంటైర్ ఫుల్ స్ట్రెంగ్త్ లో ఉన్నారు కాబట్టి వరుణ్ రెడ్డి హీఈస్ అన్ ఆర్కిటెక్ట్ సార్. యాక్చువల్గా తన ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. తనకి ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో పలు కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్స్తో తను కొలాబరేట్ అయ్యి చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ హిస్ ప్యాషన్ ఇస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే తను అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడెంట్, కాకపోతే రామనాయుడు స్టూడియోస్లో డెబ్యూ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, లాస్ట్ టైం మెన్షన్ చేశా, బట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ హియర్ ఐ వాంట్ మెన్షన్ దట్ అనురాగ్ కశ్యప్ గారు ఫ్యాంటమ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే టెస్ట్ పెడతారు సార్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి ఒకసారి. ఆ ఫ్యాంటమ్ స్క్రీన్ ప్లే టెస్ట్లో అవుట్ ఆఫ్ 8,000 ఎంట్రీస్ ఇన్ స్క్రీన్ ప్లేస్ వరుణ్ వాజ్ ఇన్ ద టాప్ 10. సో యా, సో దట్స్ వరుణ్ ఫర్ యూ గైస్. అండ్ యా, ఈస్ డెబ్యూయింగ్ విత్ దిస్. వరుణ్ కూర్చోరా. సో మీరు ఫస్ట్ అనుకున్నప్పుడే నందుని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీ స్ట్రగ్లింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్ వచ్చింది? ఈ నేను సినిమా లాంగెస్ట్ జర్నీ సార్. నందు డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్న రోజు నేను రైటింగ్ చేసేవాడిని. మాకు అడ్వాన్స్ వచ్చేది 2 సార్లు నా చేతికి అడ్వాన్స్ వచ్చి నేను వెళ్ళి దేవుడికి మొక్కేసుకొని వావ్ అనుకున్నా. నెక్స్ట్ డే ఏదో వేరే కారణాల వల్ల, వేరే మూవీ ప్రాజెక్ట్స్ వల్ల అవి ఆగిపోయేవి. ఈ ప్రాసెస్ చూసి నేనే ఇంకా డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయాను సార్. ఒక డెమో ఫిలింగా తీసాను దీన్ని ఫస్ట్, ఒక 70-minute ఫిలింగా. అది తీసుకొచ్చి నందుకు చూపిస్తే నందు వాజ్ లైక్ వావ్ లవ్లీ లెట్స్ గో అన్నాడు. నెట్ఫ్లిక్స్లో 2-3 ఫిలిమ్స్ పేర్లు కూడా చెప్పాడు. ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఉంది, టెక్నికల్లీ అప్ చేయాలంతే. సో దాన్ని మళ్ళీ రీరైట్ చేసి చాలా గట్టిగా చెక్ చేసుకొని ఇంత ప్రాసెస్ యానిమాటిక్స్ చేసి, అంటే దాన్ని మొత్తం స్టోరీ బోర్డ్ అంటే జస్ట్ స్టోరీ బోర్డ్ కాకుండా ఆల్మోస్ట్ ఫిలిం అంటే 24 frames per second సార్. యానిమాటిక్స్లో ఆల్మోస్ట్ 4-5 frames per secondలో మూవీని చూసేస్తాం అనమాట. సో ఇట్లా 5x స్పీడ్లో సినిమాని చూసినట్టు. సో అలా చేసేసి దీన్ని పూర్తిగా మేము చెక్ చేసి వెరిఫై చేసి ఇంకా సెట్ మీద వైల్డ్ వెళ్ళాం సార్. ఈ మూవీ వి వర్ వెరీ ష్యూర్ మేము ఏం చేస్తున్నామో. సో అలా నందు ఆన్ బోర్డ్ రావడం జరిగింది. నాకు ఈ డెమో ఫిలిం చేయడంలో నా సొంత గ్రామర్, నా సొంత స్టైల్ ఒకటి ఏర్పడింది సార్. ఆ స్టైల్ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ నాకు అవసరం ఉండింది. బికాజ్ ఆ స్టైల్లో తీసుకుంటేనే సినిమా గెలుస్తుంది, ఆడియన్స్ గెలుస్తారు, ప్రాఫిట్స్ వస్తాయి. ఆ స్టైలే ఈ మూవీకి అందం. అండ్ దట్ ఈస్ వాట్ నందు ట్రస్టెడ్. అందుకనే నేను నందుతో వెళ్ళడం జరిగింది. నో వన్ ఎల్స్ కుడ్ హ్యావ్ డన్ జస్టిస్ టు దిస్ రోల్ ద వే నందు డిడ్. సో యా, ఐ అక్నాలెడ్జ్ ఇట్. ఐ వాంట్ యూ ఆల్ టు అక్నాలెడ్జ్ ఇట్. నందూస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్, కంప్లీట్లీ ఓపెన్ అప్ అయ్యాడు. 15 నవరంధ్రాలు కాదు, 15 రంధ్రాలు ఓపెన్ అయినాయి. 7 చక్రాలు, నవరంధ్రాలు అన్నీ ఓపెన్ చేసుకొని పనిచేశాడు దీంట్లో. ఇట్స్ అమేజింగ్, వాట్ అ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం, బట్ ఎస్పెషలీ నందు. యా, అన్నపూర్ణలో మీరు పిచ్ చేయలేదా ఈ ప్రాజెక్ట్ని? అన్నపూర్ణ ఫిలిం స్కూల్ నుంచి వచ్చి
సార్ నాకు బై ద టైమ్ ఫిలిం చేసే టైంకి నాకు యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్ ఇన్ఫ్యాక్ట్ నేను గర్వపడాల్సిన విషయం ఏంటంటే నా పిచ్చింగ్ నాకు డెమో ఫిలిం ఉండింది, యానిమాటిక్స్ ఉంది. సో నాకు ఆల్మోస్ట్ 50% యాక్సెప్టెన్స్ రేట్ సార్. అక్కడ వరకు వెళ్ళే లోపే నాకు ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక పెద్ద సంస్థలో కూడా నాకు ప్రొడక్షన్ దొరికింది. కానీ కేవలం క్రియేటివ్ ఫ్రీడమ్ చాలా గొప్పది సార్. ఫ్రీడమ్ కోసం కొట్లాటలు జరుగుతాయి, వార్స్ జరుగుతాయి, దేశాల మధ్యలో ప్రాణాలు అర్పిస్తుంటారు. సో అంత గ్రేట్ అయినది ఫ్రీడమ్. సో క్రియేటివ్ ఫ్రీడమ్ చిన్న మాట ఏం కాదు. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ డబ్బులు లోపే వితౌట్ లూజింగ్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్యాగా పెట్టుకుంటూనే నందు ఓవర్ బడ్జెట్ పోకుండానే మేము ఈ ఫిలింని అట్మోస్ట్ క్రియేటివ్ ఫ్రీడమ్లో తీసాం. డబ్బులు తక్కువ చేయండి సార్. నేను అందరికి చెప్పేది ఏంటంటే నా ఫ్యూచర్ వర్క్లో కూడా డబ్బులు తక్కువ చేయండి, రిసోర్సెస్ తక్కువ చేయండి, ఫ్రీడమ్ మాత్రం పూర్తిగా ఇవ్వండి. థ్యాంక్ యూ. సో ఆ ఫ్రీడమ్ నందు ఇచ్చాడు. సో దట్ వాజ్ మోర్ ప్రెషియస్ సార్ నాకు. నందు గారు నందు నందు గారు నందు మీరు ఎలా నమ్మారు చెక్ అతన్ని? చెక్ అన్న. మీకు చాలా మంది డైరెక్టర్ తెలిసి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు వరకు చాలా సినిమాలు కూడా చేశారు. ఈ సినిమా పట్ల నమ్మకం ప్లస్ అతని పట్ల నమ్మకం. సో బేసిక్గా నేను యాక్టర్గా నాకు రావాల్సిన గుర్తింపు ఆర్ సక్సెస్ నాకు ఓకే, నేను చేస్తున్నాను, కొంత డబ్బులు వస్తున్నాయి, నడిపిస్తున్నాను బండి, బట్ ఇంకేదో చెయ్యాలి అని నాకు నా నరేటివ్ స్కిల్స్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ కూడా, ఇన్ఫాక్ట్ స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. అది చాలామందికి తెలీదు. స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. సో నేను సినిమా డైరెక్ట్ చేద్దాము అనుకుని మ్యూజిక్ వీడియోస్ కూడా నేను డైరెక్ట్ చేశాను. సో నేను ఈ ప్రాసెస్లో ఓకే, మనకి యాక్టర్గా మనకు రావాల్సింది రావట్లేదు, యాజ్ అ డైరెక్టర్గా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది, రైటింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, మంచి కథలు చెప్పాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంది. సో నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి మేమందరం ఒక తరుణ్ భాస్కర్ బ్యాచ్ అందరం, నేను పెళ్లి చూపుల్లో సెకండ్ లీడ్గా చేశాను కదన్నా, అప్పుడు నేను తరుణ్ అడిగా, నేను సినిమా నాకు ఓకే అయింది, బ్రోచేవారెవరు రా అని ఒక సినిమా రిలీజ్ అయింది, శ్రీ విష్ణు గారి బ్లాక్ బస్టర్. ఆ బ్యానర్లో రెండో సినిమా నేను డైరెక్ట్ చేయాలి. నాకు ఓకే అయిపోయింది సినిమా, నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఆఫీస్ ఇచ్చారు. ఆ కథ చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక జెన్జీ కాంటెంట్, న్యూ ఏజ్ కాంటెంట్ రాయగలిగే ఒక రైటర్ కావాలి అన్నప్పుడు నేను తరుణ్ని అడిగితే వినూత్న గీత అని తరుణ్ భాస్కర్ యొక్క బ్యానర్ సంస్థ నుంచి వాళ్ళు చాలామంది రైటర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ దిస్ బాయ్ ఒకడు ఉన్నాడు నందు, వాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, నీకు హెల్ప్ అవుతాడేమో అంటే వరుణ్ కలిశాడు. వరుణ్ బీయింగ్ వరుణ్ రెడ్డి హిమ్సెల్ఫ్, ఆ క్వాకినెస్ అదంతా నా సినిమాకి సెట్ అవుతుందని మేమిద్దరం అక్కడ స్టార్ట్ చేసాం. సో మా జర్నీ వరుణ్ డైరెక్టర్గా నేను హీరోగా స్టార్ట్ అవ్వలే, నేను డైరెక్టర్గా వరుణ్ రైటర్గా స్టార్ట్ అయింది. సో ఒక 1 year ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ కలిపి నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే వీడు ఇది చేయగలడు. బట్ ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ అ వెరీ గుడ్ రైటర్, బట్ నాకు యాజ్ అ డైరెక్టర్గా ఏం చేస్తాడో తెలియదు. సో నాకు సంబంధం లేకుండా వరుణ్ ఒక డెమో ఫిల్మ్ షూట్ చేసేసాడు ఇదే సినిమా విత్ అ లిటిల్ డిఫరెంట్ స్టోరీ. దాని తర్వాత డెవలప్ చేయడం జరిగింది. నేను ఆ డెమో ఫిల్మ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఓటీటీ వాళ్ళు కొనుక్కోవడానికి రెడీ అయిపోయారు. నాకు వచ్చి చెప్పాడు, నందు ఇది చూడు, నీకు ఎలా అనిపించింది చెప్పు, నాకు ఈ పలానా ఆఫర్ ఉంది, అమ్ముదాం అనుకుంటున్నా అంటే నేను ఆపేశా. నువ్వు ఇలా తక్కువకి సెటిల్ అవ్వకు, దిస్ ఫిలిం, దిస్ స్టోరీ, ఈ సైక్ సిద్ధార్థ అనే స్టోరీ చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి కదా, కమర్షియల్గా చెప్పే కదా వరుణ్, నువ్వు ఏదో నీకు వచ్చే ఈ కొద్ది పీనట్స్, అంటే పీనట్స్ అనటం తప్పుగా అనిపించవచ్చు కానీ ఆ తక్కువ డబ్బులకి సెటిల్ అవ్వకు, నమ్మకం ఉంది నాకు, ఐ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అక్కడి నుంచి నేను పిక్ చేయడం స్టార్ట్ చేశాను. చూశాను తన డైరెక్షన్ స్కిల్స్. అండ్ వరుణ్ చెప్పినట్టు 1-2 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయటం, నా మీద ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ దెమ్ కమర్షియల్స్ పరంగా, బట్ మేమిద్దరం కలిసి పిచ్ చేసాం. అండ్ నమ్మడానికి పూర్తి కారణం ఒక డెమో ఫిలిం అయితే, ఈ సినిమా రాసుకున్న దాన్ని లైన్ స్కెచ్ అంటారు, అంటే పెన్సిల్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లైన్ స్కెచెస్లో ఉంటాయి, వాటన్నిటిని యానిమేట్ చేసి యానిమేటిక్స్లో దాన్ని అంతా 2 గంటల పాటు సినిమా పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా ఇస్తాం బయటికి. దానికి డబ్బింగ్ చెప్పి మేము యూట్యూబ్ నుంచి రిఫరెన్స్ మ్యూజిక్ వేసి మేము సినిమా ఫస్ట్ చూసుకున్నాం క్లియర్గా. సో ఆ పూర్తి నమ్మకంతో ఐ వాజ్ లైక్, ఇంకా అది ఇది కాదు మామ, నేను 3 years గ్యాప్ తీసుకున్నాను,
సవారీ దాని తర్వాత ఇంకా ఆ డబ్బులన్నిటిని కొంచెం కొంచెం దాచుకుంటున్నా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇంకా వరుణ్‌ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగిందన్న. అలా లాట్ ఆఫ్ రీజన్స్ హౌ ఐ ట్రస్టెడ్ వరుణ్ అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్. థ్యాంక్ యూ. ఏ ఊకో గాడ్ ప్రామిస్ మంచిగా తీస్తా అంటే ఒప్పేసుకోలే నువ్వు. నందు గారు హలో అండి. హాయ్ సార్. హాయ్. అంటే మీకు దిస్ కుడ్ బి యువర్ మూమెంట్. చాలా ఎమోషనల్ అయ్యారు. Yeah. ఐ అండర్స్టాండ్. ఆల్మోస్ట్ 19 ఇయర్స్ జర్నీ అని చెప్పుకుంటూ వచ్చారు. అంతే కదా సార్. 2 డెకేడ్స్ సార్, అంటే ఇంకో 1 ఇయర్‌లో. అవును. ఒక్క సోలో హీరోగా ఒక్క హిట్ లేదనే బాధ. ఇంతమందిని ఇలా చూసి ట్రైలర్‌ని అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా ఆగలేదు. హోప్ఫుల్లీ 2 డేకేడ్ సెలబ్రేషన్ ఒక సక్సెస్తో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బట్ With all వన్ your థింగ్ ఐ blessings. వాంట్ టు సే యూ, బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇంట్రెస్టింగ్ టైమ్స్. Yeah. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు సెటిల్డ్ స్టార్డమ్ అనుకున్న వాళ్ళందరూ ఒక ఫ్రైడే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరో లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఒక ఫ్రైడే వచ్చిన రోజు ఎక్కడో 70 కోట్లు, ఉండిపోతున్నారు. 100 కోట్లు కొడుతున్నారు సార్. అది సో హోప్ఫుల్లీ ఒక ఫ్రైడే మీది కూడా కావచ్చు. థ్యాంక్ యూ Don't సో lose మచ్ heart. సార్ ఫర్ ద పాజిటివ్ వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి క్యాప్షన్ మీలాంటి యువకుడు కదా అన్నారు. బట్ చూస్తుంటే చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్గా ఉంది. ఏమో చాలా మందికి లోపల ఉండాలని ఉండొచ్చేమో కానీ ఎవరో అలా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు మార్కెట్లో. అలాంటిది నాన్ సింక్లో ఉన్నట్టుంది క్యాప్షన్. లేదు సార్, యాక్చువల్గా దిస్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్స్ లైక్ దట్. నేను కానీ వరుణ్ కానీ మేము చూసింది. పేరు చెప్పలేం కానీ ఈ కథ జరిగింది సార్ ఒకళ్ళకి. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఈ కథ జెన్యున్గా ఒకళ్ళకి జరిగిన కథ. ఈ కథలో ఒక భాగం, రెండో భాగం అందరికీ జరుగుతుందో లేదో నేను చెప్పను. అంటే రెండో భాగంలో పెళ్ళి అయిపోయిన ఒక అమ్మాయి, డివోర్సీ అయినటువంటి ఒక అమ్మాయి వచ్చి వాడి లైఫ్ని సెట్ చేసేటువంటి కథలు ఎన్ని జరుగుతాయో తెలియదు. కానీ మనం మన ఫ్రెండ్స్లో ఉంటూ ఒక 5 బాయ్స్, ఒక 5 గర్ల్స్, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉంటే మనతో ఫ్రెండ్గా ఉంటూనే ఈ అమ్మాయి ఇంకోటికి అట్రాక్ట్ అవటమో, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అవటమో, ఇలాంటిది చాలా కామన్గా జరుగుతుంది సార్ ఇప్పుడు. ఇట్స్ నాట్ అ కంప్లైంట్ బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా సినిమాలో అలాంటి కథ, ఫస్ట్ హాఫ్లో అలాంటి కథ ఉంటుంది సార్. దట్ మనతో ఉంటూనే ఇంకోళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీలాంటి యువకుడి కథ అని చెప్పాము. సార్ అందరి జీవితంలో లాస్ అనేది కామన్ సార్. పెయిన్ అనేది దేవుడు యూనివర్స్ అందరికి ఈక్వల్గా పంచిపెడుతుంది. ఆస్తులు పంచిపెట్టకపోయినా పెయిన్ మాత్రం చాలా ఈక్వల్గా పంచిపెడుతుంది. సో మీలాంటి యువకుడి కథ అంటే ఏంటంటే, ఇవాళ రేపు ఆత్రం కొద్దీ డిసిషన్స్ తీసుకొని నేను త్వరగా ఒకటి అయిపోవాలి, ఒకటి చేసేస్తాను, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, పెయిన్ అనేది అందరినీ యునైట్ చేస్తుంది సార్. సో ఆ పెయిన్ అనే ఒక కామన్ పాయింట్ని పట్టుకొని ఈ టర్మ్ని కాయిన్ చేయబడింది. మీలాంటి ఒక పెయిన్ ఫీల్ అయ్యి కొన్ని కోల్పోయి మళ్ళీ ఐ వాంట్ గెట్ బ్యాక్ ఇన్ లైఫ్ అనేటువంటి యువకుడి కథ. సో మీలాంటి ప్రేమ, డబ్బు, ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ, ఇది చాలా లేయర్స్లో ఉంటుంది సార్. సో మనందరం ఫీల్ అయ్యాం. నేను ఇది అడగాల్సిన అవసరం లేదు. లాస్ హ్యాపీనెస్ కంటే పెయిన్ ఇంకెక్కువ యూనైట్ చేస్తుంది మనందరినీ. సో దట్ ఈస్ వాట్ దిస్ మీన్స్. మీలాంటి ఒక యువకుడి కథ. అండ్ మీకే అండి నెక్స్ట్ సార్ క్వశ్చన్. చెప్పండి సార్. అంటే ఈ రోజు రేపు ఏంటంటే యూత్ ఇందాక నందు గారు అన్నట్టు జెన్జీ రైటింగ్కి మీరు బాగా హెల్ప్ అవుతారని ఫస్ట్లో Okay. వెన్ యూ మెట్ అనుకున్నారని. ఈ షిప్స్ అని లేకపోతే మేబీ సొసైటీ దాని ఇమ్మోరల్ రిలేషన్షిప్స్ అనుకుంటుంది కొంతమందిని. కాకపోతే కొంచెం ఎక్సెంట్రిక్ బిహేవియర్, లేకపోతే బ్రేకింగ్ సొసైటల్ నార్మ్స్, అలా చాలా విషయాలు ఈజీగా సెల్ అయ్యే థింగ్స్ ఇప్పుడు Right. యూత్కి, ఎస్పెషల్లీ థియేటర్కి వచ్చే యూత్కి. రైట్ ఇది ఒక రకంగా ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా ఈజీ రూట్ అనుకుంటున్నారా? సార్ నా గట్టి నమ్మకం ఏంటంటే, ఎస్పెషల్లీ స్టార్ట్ అవుతున్న ఫిల్మ్ మేకర్స్ మనం చేసే ఫిలిం కరెంట్ టైమ్స్ని కొద్ది గొప్ప రిఫ్లెక్ట్ చేయాలి సార్. రిఫ్లెక్ట్ చేస్తూ దాని నుంచి ఒక దారి బయటికి మూవ్ ఆన్ ఎలా అవ్వాలి, బెటర్ ఎలా అవ్వాలి అనేది కూడా ఒక దారి ట్రై చేయాలి వెతకడానికి. నా లైఫ్లో నేను ఎంతో పెయిన్ నుంచి వెళ్ళి తర్వాత ఆ పెయిన్ పాజిటివ్గా కూడా మారింది నాకు. సో ఆ ఎక్స్పీరియన్స్ని చూపించడానికి ప్రయత్నించాము. ఈజీ పద్ధతి అస్సలు అనుకోను సార్. ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉన్న ఈ రిలేషన్షిప్ మీరు అన్నట్టు అందరు చేస్తున్నారు. సో దాంట్లో స్టాండ్ అవుట్ అవ్వడం కూడా అంతే కష్టం. సో ఈజీ దారి అస్సలు కాదు సార్. ఓన్లీ థింగ్, నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇవాళటి టైమ్స్ని రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ వాస్తవం ఏంటంటే,
ఉంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఓపెన్‌గా జరుగుతుంది. వేర్ రిలేషన్‌షిప్స్‌లోకి ఎంటర్ అవుతాం అండ్ అవి బ్రేక్ అవుతాయి. అండ్ ఆ టైంలో చాలా బాధ అయితది. బట్ ముందుకెళ్ళిన కొద్దీ దట్స్ ద బెస్ట్ థింగ్. ఇది మంచే జరిగింది అని కూడా అనిపిస్తది. సో, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అతి సహజమైనది. దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా ఆడియన్స్‌కి పూర్తి ప్రతి సెకండ్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ, నవ్విస్తూ చేసిన ఫిల్మ్ సార్ ఇది. అండ్ దీస్ ఆర్ టైమ్స్ కదా, అంటే ఇటువంటి మీరు అన్నట్టు జరుగుతున్నాయి, బట్ దే ఆర్ నాట్ మెయిన్ స్ట్రీమ్ ఎట్. జనాలు సొసైటీలో ఒక యాక్సెప్టెన్స్ అనేది రైట్. పూర్తిగా రాని టైమ్స్. రైట్. మేబీ ఫ్యూ ఇయర్స్ లో వస్తాయేమో తెలీదు, బట్ ఇప్పుడైతే రాని టైమ్స్ కదా. కరెక్ట్ సార్. దానికి తగ్గట్టు ఈ టైంలో ఒక కథ మెయిన్ స్ట్రీమ్ గా ఒక సినిమా తీసినప్పుడు దానికి వచ్చే రిపర్కషన్స్ కూడా ఉంటాయి కదా. సార్, సో బేసికలీ మెయిన్ స్ట్రీమ్ యాక్సెప్టెన్స్ వచ్చినా రాకపోయినా బాధ అనేది అంతే కలుగుతుంది సార్. సో ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బ్రేకప్ నార్మల్ అని ఎవరికి చెప్పినా బాధ అయితే అంతే ఉంటుంది. సో సార్, ఓల్డ్ స్కూల్ వాల్యూస్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఆఫ్ ఒకరితో కలిసి ఉండడం, ఒక సెక్యూరిటీ వెతకడం, ఒకరితో ఎమోషనల్ డెప్త్ వెతకడం. సో ఇది ఆ రెండు న్యూ ఎరాకి ఓల్డ్ స్కూల్కి మధ్యలో జరిగే ఒక చిన్న క్లాష్ కూడా ఉంటుంది మూవీలో. అది అవుట్ రైట్గా ఓల్డ్ వర్సెస్ న్యూ అని కొట్లాట పెట్టకపోయినా అది మేము ప్రజెంట్ చేసాము. అది దీంట్లో ఉంది. ఓల్డ్ స్కూల్ వాల్యూస్లో ఉన్న బ్యూటీ ఏదైతే ఉందో అది కూడా ఈ మూవీలో డెఫినెట్లీ ప్రజెంట్ చేయబడింది. సో ఇట్స్ నాట్ జస్ట్ మార్కెటింగ్ ఒక ఎత్తు అన్నప్పుడు మీరు పాటల్లో కూడా చూస్తారు ముందు ముందు వస్తున్న కొద్దీ. ప్లీజ్ మూవీ వచ్చి చూడండి. జాతిరత్నాలు ఆర్ డీజే టిల్లు ఒకవేళ మీకు నచ్చితే మీకు ఈ మూవీ చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ. పెళ్లి చూపులు లాంటి ఇట్లా ఒక 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 వ్యక్తి తన లైఫ్లో ఒక అంబిషన్ వెనకాల వెళ్ళడం, ఈ నగరానికి ఏమైంది, ఇట్లాంటి మూవీస్ మీకు నచ్చితే సెకండ్ హాఫ్ చాలా నచ్చుతుంది. ఇవన్నీ కలిపి నచ్చిన ఫిలిమ్స్ వారు ఎవరైతే ఉన్నారో ఆడియన్స్, జాతిరత్నాల నుంచి పెళ్లి చూపులు, ఈ స్పెక్ట్రమ్ మొత్తం ఎంజాయ్ చేసే వాళ్ళకు మాత్రం ఇది మేబీ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫిలిమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నేను గుడ్డిగా చెప్పట్లేదు. విపరీతమైన కఠినమైన ఆడియన్స్ రివ్యూస్ తీసుకొని చేంజ్ చేయడం జరిగింది. ఒక ప్రోడక్ట్ని గట్టిగా టెస్ట్ చేసినప్పుడు దాని గురించి కాన్ఫిడెంట్ ఉండడం లేని తప్పులేదు. ఒక ట్యూబ్ తయారు చేస్తామండి స్విమ్మింగ్ పూల్లో దూకడానికి. దానికి మేము ముందు మా లైఫ్ రిస్క్ పెట్టి దూకి అన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్లో, ఓషన్స్లో, వాటర్ ఫాల్స్లో దాన్ని టెస్ట్ చేసాం. అన్ని రకాల ఆడియన్సెస్తో టెస్ట్ చేసి వాళ్ళ కఠినమైన రివ్యూస్ తీసుకొని బెటర్ చేస్తూ వెళ్ళాము. టు ద పాయింట్ వేర్ 75-80% యునానిమస్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ చూపిస్తే 75-80% యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాక దీన్ని ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో అంత ఎఫిషియంట్ ప్రాసెస్లో తీసుకెళ్ళాక కూడా నేను కాన్ఫిడెంట్ ఉండకపోవడం నా మూర్ఖత్వం అవుతుంది సార్. సో దట్స్ వై ఐ యామ్ ఆల్ ది ష్యూర్. బెస్ట్. Thank you, sir. And also, I'd like to add one thing that of all these testings లో ఈ సినిమాని సంబడి సెన్సిబుల్ ఫిల్మ్స్ తీసినటువంటి, బ్లాక్ బస్టర్స్ తీసినటువంటి కొంతమంది డైరెక్టర్స్ చూపించాం. సాయి రాజేష్ గారు, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు సినిమా చూశారు, ఎడిట్ లెవెల్లో చూశారు, వితౌట్ ఈవెన్ డబ్బింగ్, అండ్ దెన్ జస్ట్ ద యూట్యూబ్ మ్యూజిక్ వేసుకొని రిఫరెన్స్, అండ్ దెన్ ఆయన అప్రూవ్ చేసిన తర్వాత, బికాజ్ నాకు ఆయన ఒక మెంటోర్ లాగా నేను భావిస్తాను. సో సాయి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి, భయ్యా నేను ఇంత డబ్బు పెట్టాను, ఏంటి పరిస్థితి, నమ్మకంగా పెట్టా, ఫర్దర్గా నేను పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఇంకొన్ని లక్షలు ఖర్చు అవుతాయి కదా సార్. సో ఒక ఇది ఇన్పుట్ తీసుకొని చేద్దామంటే హీ సా ద ఫిలిం, హీ లవ్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ సాయి రాజేష్ గారి ఇంట్లోంచి నేను వరుణ్ ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాను. సో సాయి రాజేష్ గారిని టెస్ట్ చేసి ఆయన అప్రూవ్ చేశారు. సురేష్ బాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కె రాఘవేంద్రరావు గారికి సినిమా వేశారు సార్. రాఘవేంద్రరావు గారికి సినిమా వేసి, ఈ సినిమా రాఘవేంద్రరావు గారికి ఏంటి అనే క్వశ్చన్ మాకు కూడా ఉండింది. కాకపోతే రాఘవేంద్రరావు గారు స్ట్రక్చరల్ లెవెల్లో, బికాజ్ ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్, ఒక స్ట్రక్చరల్ లెవెల్లో, ఒక ఎమోషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ బీట్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా, ఆల్ యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా, క్లైమాక్స్ కరెక్ట్గా ల్యాండ్ అవుతుందా లేదా అనేటువంటి స్ట్రక్చరల్ లెవెల్లో సురేష్ సార్ వాంటెడ్ టు టెస్ట్ ఇట్. ఒకవేళ రాఘవేంద్రరావు గారు ఆ రోజున ఏమైనా కరెక్షన్స్ చేస్తే సురేష్ బాబు గారు మళ్ళీ ఇంకొంత డబ్బు మాకిచ్చి రీషూట్ చేద్దాం, రీరైట్ చేద్దాం అనే లెవెల్కి ఉండింది సార్. బట్ రాఘవేంద్రరావు గారు ఎడిట్ రూమ్లో చూసి రామానాయుడులో హీ అప్రూవ్డ్ ఇట్, టిక్ మార్క్ పెట్టి సూపర్బ్ అని చెప్పి వెళ్ళారు. కేవి అనుదీప్, జాతిరత్నాలు డైరెక్టర్, అతను ఇంకొక స్పెక్ట్రమ్ ఆఫ్ ఆలోచనతో ఉంటారు. అనుదీప్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని సినిమా చూశాడు. చూసి నిజంగా సార్ ఈ సెకండ్ తను హీ బీయింగ్ డైరెక్టర్ హూ డస్ అ లాట్ ఆఫ్ కామెడీ, తన సెకండ్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీ చూసి చాలా మెచ్యూరిటీగా డీల్ చేశారు ఈ లవ్ స్టోరీని, చాలా బాగుంది అని. ఈవెన్ బిఫోర్ సురేష్ సార్ దగ్గరికి మేము రాకముందు అనుదీప్ సెడ్ నాతో, నందు ఈ సినిమాని నేను తీసుకెళ్తాను వేరే బ్యానర్స్ దగ్గరికి, నీకు రిలీజ్ నేను చేపిస్తాను అని చెప్పి అనుదీప్ అప్రూవ్ చేసి హీ వాంటెడ్ టు టేక్ ఇట్. నా అదృష్టం ఏంటంటే సురేష్ సార్
ఆ 1-2 డేస్లో నెక్స్ట్ 1-2 డేస్లో రాత్రి సినిమా చూడటం తీసుకుని నన్ను సైన్ చేయడం జరిగింది. బట్ ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ నాట్ జస్ట్ విత్ ద రెగ్యులర్ ఆడియన్స్ బట్ ఆల్సో విత్ పీపుల్ దట్ మేడ్ సెన్సిబుల్ ఫిల్మ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఆ అప్రూవల్స్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా సెట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది సార్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ దిస్ అ స్టేట్మెంట్. ఇప్పుడున్న కండిషన్స్లో మీ అందరికీ తెలుసు సినిమాలు ఓటీటీలు కూడా కొనటం చాలా కష్టం. పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినా పెద్ద హీరోల నుంచి వచ్చినా సరే కొన్ని సినిమాలు కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు. అంటే గంటకి 8 రూపాయలు ఏదో ఆ దీంట్లో. ఆన్ దాట్ కంపారిజన్లో సైక్ సిద్ధార్థ ఈజ్ వన్ సచ్ ఫిలిం సార్. యాజ్ ద నిర్మాతగా నేను ప్రాఫిట్లో ఉన్నాను ఆల్రెడీ. కొనుక్కున్నటువంటి స్పిరిట్ మీడియా అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ డీల్స్, ఆడియో డీల్స్ అన్నీ క్లోజ్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు సార్. సో ఇట్స్ టేబుల్ ప్రాఫిట్ ఫిలిం ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. నాకు ఇందాక అంత ఎమోషన్ రావడానికి కారణం ఏంటంటే సార్, ఇవన్నిటిని నేను చాలా కాలంగా కోరుకుంటూ ఉన్నాను ఇలా జరగాలి అని చెప్పి. ఆ పైన నా పేరు నందునెస్ అని చెప్పి నా బ్యానర్ పేరు, దాని పక్కన సురేష్ ప్రొడక్షన్స్. నేను పెళ్లి చూపుల సినిమాలో సెకండ్ హీరోగా చేశాను సార్. అందులో చేసినటువంటి హీరో పెద్ద హీరో అయిపోయారు. అందులో చేసినటువంటి రోల్ ప్రియదర్శి పెద్ద అతను మంచి హీరో అయిపోయారు, పెద్ద హీరో. రీతు వర్మ చేస్తోంది. అందులో ఈక్వల్లీ నాకు కూడా పేరు వచ్చింది, నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది. విక్రమ్ అనే క్యారెక్టర్ని అందరు పొగుడతారు, కానీ నాకు ఆ సక్సెస్ రాలేదు. ఇదే స్టేజ్ మీద పెళ్లి చూపులు సక్సెస్ మీట్ జరుగుతోంది. నేను, రీతు, విజయ్ దేవరకొండ, సురేష్ బాబు గారు అందరం కూర్చున్నాం సార్. నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను సార్, ఇలాంటి డే నాకు కూడా రావాలి, ఇదే సురేష్ ప్రొడక్షన్స్లో నా సినిమా కొనుక్కోవాలి, అక్కడ వరకు నేను ఏమైనా చేస్తాను సార్. నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్, మీ అందరికీ తెలుసు. చాలామంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాడు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్. జెన్యున్గా నేనేమొచ్చి అడుక్కోవట్లేదు నాతో సినిమా తీయండి అని. నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్. ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బీ ఎరేజ్డ్ సార్. హిస్టరీలో వెళ్ళి మీరు ఐడిల్ బ్రెయిన్లో కానీ, గ్రేట్ ఆంధ్రాలో కానీ, పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్, అందరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్ నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు. నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది. నందు బాగా చేశాడు, పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగిటివ్స్. సినిమా వర్క్ అవ్వకపోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్. ఈ 19 ఏళ్లలో నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చా, నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీం నాకు కుదరలేదు ఇన్నేళ్ళగా. సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్. ఇంకా దిస్ ఇస్ ఇట్ అనొచ్చు సార్. ఇది చెప్పిన తర్వాత కూడా అంటారు ఏంటి ఇన్నేళ్ళు నీకు బుద్ధి రాలేదా, ఇన్నేళ్ళు వచ్చే నీకన్నా నీ తర్వాత వచ్చిన హీరోలు 100 కోట్లు కొట్టారు అందరు. నిజమే సార్, అందరి అదృష్టం ఒకలా ఉండదు సార్. అందరూ చదువుకుంటారు, అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, కానీ అందరికీ ₹1 కోటి ఉద్యోగాలు రావు. నేను అలాంటి ఒక మనిషినే. నేను కష్టపడుతున్నా సార్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే 18 ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి. ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ, వాళ్ళు ఈసాలా కప్పు నమ్మదే అన్నారు సార్. నాకు 18 ఏళ్ళ జర్నీ అయింది సార్. నిజంగా చెప్తున్నా, ఈసాలా హిట్ నమ్మదే సార్. ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్గా. సినిమా చూడండి, స్టిక్ త్రూ ఇట్ సార్. ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ స్టిక్ త్రూ ద ఫిలిం టిల్ ద సెకండ్ హాఫ్ సార్. బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్గా మాట్లాడే ప్రెస్ ముందంటే ఇదే రామానాయుడు స్టూడియోస్లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్. పొగరుగా చెప్పట్లేదు, చాలా హంబుల్గా, చాలా వినయంతో, మర్యాదగా, పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్. పొగరుగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు. నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అయ్యాను అంటాను సార్. కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా, ఇక్కడే ఉంటా, చచ్చే వరకు సినిమాలే చేస్తాను సార్ నేను. అది యాక్టర్గా అయినా, డైరెక్టర్గా అయినా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా. ఓడిపోయాను నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్. నాకు ఎమోషన్ ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా ఈడు హిట్ కొడతాడా, బొంగిడి హిట్ కొట్టాడు నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు, మీకు అర్థమైంది సార్. నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం. టీజర్ గురించి మాట్లాడాను, అరే ఇది నాకు నచ్చలేదు, నేను నేర్చుకుంటాను సార్, నేను నేర్చుకోవడానికి రెడీ. అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో వస్తున్నాను. ఇంకోటి డబ్బు వేస్ట్ అవ్వకుండా నా సొంత డబ్బుని పనంగా పెట్టి ఇంతమంది సార్, ఎంతమంది డెబ్యూటెంట్స్ తెలుసు సార్, ఓకే లీవింగ్ యామనీ అక్రాస్
నా సౌండ్ డిజైనర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, మా రైటర్ లైన్ ప్రొడ్యూసర్ మక్కపాటి రోహిత్, ప్రతీక్ నూతి 24-year-old యంగ్స్టర్, వరుణ్ రెడ్డి, నా యాక్టర్స్ అందరు డెబ్యూటెంట్ సార్. అందరిని నమ్మి నేను పైసలు పెట్టాను. ఇంకోటి డబ్బులు పోకుండా నా డబ్బులు నేను పెట్టుకుని నేను రిస్క్ చేశాను. ఈ గెలుపు నా ఒక్కడిది కాదు సార్. మీరందరికీ సినిమా నచ్చితే కనుక నాతో పాటు వీళ్ళందరూ లేస్తారు సార్. నా కోసం అనే నా కోసం కూడా, బట్ నాతో పాటు వీళ్ళందరి కోసం ఒకటైతే చెప్తాను సార్, గెలవచ్చు గెలవకపోవచ్చు, గెలుస్తాననే నమ్మకం ఉంది. కానీ ఒకటైతే చెప్తాను, ఈ సినిమా ఒకవేళ గాడ్ ఫార్బిడ్ ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్, నేను ఓడిపోయాడు అనే దానికన్నా నేను చచ్చే రోజున ఈడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రయత్నిస్తాను సార్. నేను క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు, వచ్చి అడగచ్చు. జస్ట్ సేయింగ్ సార్, గాడ్ ఫర్బిడ్, నిజంగానే నందు ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్. కానీ సినిమా వదలను సార్. వస్తాను, ప్రయత్నిస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ సినిమా చేస్తాను. ఆ రోజు కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతాను, అంతకుముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్. మళ్ళీ చెప్తున్నా, చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి రండి, సినిమా చూడండి. నందు గారు, స్వామి చెప్పండి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you. బాగుంది ట్రైలర్. అంటే జనాల ఆడియన్స్ థియేటర్కి రావాల్సినంత కంటెంట్ అయితే ఉందనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో దానికి మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 19 years ఎక్స్పీరియన్స్లో మీరు రకరకాల సినిమాలు చేశారు, పెద్ద అవును సార్. సినిమాలు చేశారు, చిన్న సినిమాలు చేశారు, అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఈ ఎక్స్పీరియన్స్లో అంటే ప్రజెంట్ ట్రెండ్లో ఇలాంటి ఒక వైల్డ్ సినిమాకి, Yeah. ఇలాంటి ఒక క్యారెక్టర్, ఒక బోల్డ్ సీన్స్కి, ఇలాంటి వాటికి జనాల ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు అని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఒక కమర్షియల్ హిట్ కోసం తప్పదు, డెఫినెట్ గా Yeah. ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందో Yeah. దాన్ని ఫాలో అవ్వాలి. అవును. అంటే అది దృష్టిలో పెట్టుకుని ఈ సబ్జెక్ట్ కథ తయారు చేసుకోవటం, మీరు వరుణ్ గారిని అప్రోచ్ అవ్వటం, ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగిందా? ఆనెస్ట్గా చెప్పాలంటే స్వామి, జెన్యున్గా ఏ రోజు నేను వరుణ్ కూర్చుని రాసుకుంటున్నప్పుడు కథ ఆర్ డెవలప్ చేస్తున్నప్పుడు, మామ ఇది పెడదాం రా, ఇలాంటి ఒక సెక్స్ సీన్ ఉంటేనో ఆర్ బూతులు వాడితేనో అట్రాక్షన్ వస్తుందని అమ్మ తోడు సార్ మేము అలా అనుకోలేదు సార్. అంటే క్లిక్ బెయిట్ లాగా ఏ సీను చెయ్యాలి అని ఏ రోజు అనుకోలేదు. తోడేసి చెప్తున్నాను, వాడి జర్నీ ఏదైతే ఉంటుందో, సిద్ధార్థ్ అనేటి వాడి జర్నీలో వాడికి ఉన్నటువంటి కసి నుంచి కొన్ని రకాలుగా వాడు బిహేవ్ చేయాలనుకుంటుంది. మీ అమ్మ చూపిస్తాను రా ఇవాళ దీన్ని అని ఇప్పుడు లాస్ట్లో డైలాగ్ ఉన్న 3 ఆ కసి ఏదైతే ఉంటుందో సార్, ఒక జెన్యున్గా అంటే నేనైనా నా ఇంటర్లో ఆర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆర్ వరుణ్ అయినా మేమందరం మా బ్యాచ్ అలా జెన్యున్గా ఫీల్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ అందరూ ఫీల్ అయి ఉంటారు ఒకవేళ మీకు ఒక చిన్న అలాంటి ఎవడైనా గిల్లుంటే కనుక. సో ఆ క్యారెక్టర్ ఆ పలానా సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేయడానికి రాసిందే తప్ప క్లిక్ బెయిట్గా ఈ సీన్ వేద్దాం అని ఒక్క సీన్ కూడా రాయలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, మేము సినిమా చేసినప్పుడు నేను వరుణ్ ఇద్దరం డిసైడ్ అయింది ఏంటంటే, మామ ఈ సినిమా ఎవరు కొనకపోయినా ఏ రోజు కూడా ఇన్ని డబ్బులు పెట్టాము అనేటువంటి రిగ్రెట్ లేని సినిమా. అంటే నేను యూట్యూబ్లో ఈ సినిమా చూసుకున్న రేపొద్దున ఎవరు కొనకపోయినా ఐ షుడ్ బి ప్రౌడ్ దట్ నందు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ పీపుల్ లేటర్ రికగ్నైజ్ చేసిన, అరే యాక్చువల్లీ నందు టేస్ట్ ఇదిరా, వాడికి వేరేవి సహాయ సహకారాలు కుదరక వాడికి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇఫ్ నందు హ్యాస్ టు ఇన్వాల్వ్ అండ్ టేక్ ఎవ్రీ సింగిల్. నిన్న రాత్రి కూడా ట్రైలర్ ఎడిట్ చేసిన తర్వాత సార్ మళ్ళీ మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని మళ్ళీ ఎడిట్ చేసాం సార్ ట్రైలర్ లెంత్ గురించి. నిన్న రాత్రి, ఇప్పుడు ప్రెస్ మీట్ కదా సార్, నిన్న రాత్రి చేసి మళ్ళీ డీసీపీ పంపించి మళ్ళీ సౌండ్ చేయించి ఆ లెవెల్ వరకు నేను ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా, చచ్చే వరకు తీసుకొస్తాను కూడా చెప్పాను. అంటే అంతవరకు నేను నా ప్రయత్నం పెడతా. నేను ఇన్వాల్వ్ అయితే నా అవుట్పుట్ ఇలా ఉంటుంది అనేటువంటి నమ్మకం కుదరాలి ఆడియన్స్కి, ప్రెస్కి, ఇండస్ట్రీకి. రెస్పెక్ట్, హీఈస్ అ ఫిల్మ్ మేకర్ హిమ్సెల్ఫ్, నాట్ జస్ట్ అన్ యాక్టర్ అనేటువంటి నమ్మకం కుదిరేంత వరకు నేను పనిచేయడానికి సిద్ధపడి చేశాను సార్. సో యూట్యూబ్లో పెట్టుకున్నా మేము ఆనందపడి గర్వపడేటువంటి ప్రోడక్టే చేశాను తప్ప కమర్షియల్స్ని, క్లిక్ బెయిట్స్ని ఏ రోజు ఆలోచించి ఒక టెంప్లెట్ అయితే వేయలేదు. విచ్ ఈస్ వై సురేష్ బాబు గారు కూడా కొన్నారు, బికాస్ హీ ఫౌండ్ ద ఫ్రెష్నెస్ ఇన్ ద ఫిల్మ్. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి కరెంట్ ట్రెండ్, కరెంట్ ఆడియన్స్ ఎంత గర్వపడతారో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, మన మధ్యలో లేని నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ విశ్వనాథ్ గారు అండ్ జంధ్యాల గారు కూడా అంతే గర్వపడతారు సార్ ఈ ఫిలిం చూసి. ఐ ప్రామిస్ యూ దట్. నా ఫేవరెట్ ఫిలిమ్స్ శంకరాభరణం అండ్ అహనా పెళ్ళంట తెలుగులో. సో ఈ ఫిలిం ఈజ్ అ ట్రిబ్యూట్ టు దెమ్ ఆల్సో సార్. యా
విశ్వనాథ్ గారు ఎప్పుడు కళని ఎంకరేజ్ చేసేవారు, పలు రకాల కళల్ని. సో నేను ఆ నేపథ్యంలో ఉన్నా సార్, నేను ఆర్టిస్ట్, నాకు ఇంకేం రాదు. సో ముందు ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్. సో అన్ని కళలు కలిసేది సినిమా. సో విశ్వనాథ్ గారు గర్వపడేంతగా ఆర్ట్ని రెస్పెక్ట్ చేస్తాం ఈ సినిమాలో. అండ్ జంధ్యాల గారు రెస్పెక్ట్ చేసేంత ఇన్నోవేటివ్ హ్యూమర్ కూడా చేశాము. అఫ్ కోర్స్ కరెంట్ జనరేషన్కి నచ్చేంత, వాళ్ళు గర్వపడేంత ఎంటర్టైనింగ్ కూడా తీర్చిదిద్దాము జరిగింది. అండ్ జంధ్యాల గారి ఇన్నోవేషన్ అంటే సార్, మనం అహనా పెళ్ళంట చూసుకుంటే బ్రహ్మానందం గారి మీద ఒక ఫ్రీజ్ ఫ్రేమ్ వేసి, అప్పట్లోనే 25-30 ఏళ్ల ముందు బ్రహ్మానందం గారు ఫ్రీజ్ ఫ్రేమ్ వేసి, శవాల మీద పేలాలు ఏరుకునే మొహం నువ్వు పోతావు రే, నాశనం అయిపోతావు అనుకుంటూ అంత ఇన్నోవేషన్ చేశారు సార్ ఎడిట్లో. మనం చేయడానికి భయపడుతున్నాం, మేం భయపడలేదు ఈ సినిమాకి. లెట్స్ ఇన్నోవేట్. మన సినిమాలో సార్ మీరు టీజర్లో చూస్తే సడన్గా వెంకటేష్ గారు వస్తారు. అరే మన్సూర్, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ రా ఎలా ఉందంటే, మన్సూర్ గారు నన్ను మొత్తం నాకబెట్టాడు అంటే వెంకటేష్ గారు మీమ్ వచ్చి ఎస్ అంటారు, ఏదో పాత సినిమాలో నుంచి. సో వీడియో మీమ్స్ని యూజ్ చేయడం, ఎడిట్లో ఒక గ్రామర్ని, కొత్త గ్రామర్ని యూజ్ చేయడానికి భయపడలేదు సార్. మేము భయపడకుండా వీ వెంట్ ఆల్ అవుట్ ఫర్ ది ఎడిట్. సో జంధ్యాల గారు హ్యూమర్ పీక్స్ ఇప్పటికీ తెలుగు సినిమాలో అంతకు మించి ఫిలిం వాడుతూ, జస్ట్ సీన్స్లో ఏదో ఒకరినొకరు కొట్టుకోవడం కాకుండా సీన్స్ని వాడుతూ, ఎడిట్ని వాడుతూ హ్యూమర్ చేసిన డైరెక్టర్స్ బహుశా తనే గ్రేటెస్ట్. ఆ టైంని రిఫ్లెక్ట్ చేశారు. ఆ టైంలో సోషల్ మీడియా లేదు, ఆ టైంలో ఎంత మన సొసైటీలో ఎక్స్ట్రీమ్ ఉందో, తన ఫస్ట్ ఫిలిం నుంచి చూసుకున్నా ఎంత పాసిబిలిటీ ఉందో రిలేషన్షిప్స్లో జరిగే హ్యూమర్, వ్యంగ్యం, సర్కాజం, అదంతా ఎంత పాసిబిలిటీ అంత ఎక్స్ప్లోర్ చేశారు. మేము ఈరోజు సొసైటీలో జరిగేవి అలాగే వాడి అలా చూపించాము. ఇంకోటి, దెర్ ఇస్ న్యూడిటీ లేదు మూవీలో. చాలా సీన్స్ మీరు షూట్ చేసిన విధానాలు ఐ థింక్ చాలా విశ్లేషణ జరుగుతుంది, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. చాలామంది చాలా అంటారు. నేను ఇన్ఫ్యాక్ట్ నందుకు ఫస్ట్ హాఫ్ కొందరికి అంటారు, ఫస్ట్ హాఫ్ చాలా మందికి నచ్చుతుంది. ఒక పెద్ద డిస్కషన్ తర్వాత జరుగుతుంది ఫ్యాన్స్ మధ్యలో, ఫస్ట్ హాఫ్ వర్సెస్ సెకండ్ హాఫ్ అని. బట్ ఓవరాల్ ఐ థింక్ క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్. ఐ థింక్ ఆ గ్రేట్ మూవీలో క్లైమాక్స్ గెలిచిపోవాలి అన్నిటికంటే. ఈ డిస్కషన్స్ అన్నున్నా, నీ ఫేవరెట్ సీన్ ఏది అంటే నీ ఫేవరెట్ సీన్ ఏది అనే డిస్కషన్స్ జరుగుతాయి. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్, చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. ఒక చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్, మీరందరూ ఏదో వచ్చి దీన్ని గట్టిగా దీన్ని రీసెర్చ్ చేద్దాం, దీన్ని క్రిటిక్ చేద్దాం అన్నట్టు కాకుండా, ఒక సెన్స్ ఆఫ్ వండర్తో, ఒక కొత్త జాయ్ రైడ్, ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కబోతున్నాం అనే సెన్స్తో రండి. ఎందుకంటే మీరు 200 రూపాయలు 100 రూపాయలు కట్టి టికెట్ వస్తారు, మీరు పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఒక సెన్స్ ఆఫ్ వండర్తో రండి హ్యాపీగా. లేదు విశ్లేషిద్దాం, క్రిటిక్ చేద్దాం అని వచ్చినా హాఫ్ అన్ అవర్లో పడిపోతారు మీరు. ఎందుకు ఆ హాఫ్ అన్ అవర్ కూడా వదులుకోవడం? ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎంజాయ్ చేయండి కదా, మీ డబ్బులకి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకని చెప్తున్నాను, అంతే. సెన్స్ ఆఫ్ వండర్తో రండి. సార్ డైరెక్టర్ గారు, రైట్ సార్. సార్ అంటే ఫస్ట్ మూవీ అంటే ఎవరికైనా కెరీర్కి టర్నింగ్ పునాది పాయింట్, సార్. చాలా ప్రీషియస్గా ఉంటుంది ఆ సినిమా. అవును సార్. కానీ మీరు ఈ సినిమా విషయంలో అంటే చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు సలహాలు తీసుకోవడం, చాలా మందికి చూపించడం, చాలా మంది డైరెక్టర్స్ ఎడిటర్ రూమ్ కూడా ఎవరు రానివ్వరు. కరెక్ట్. సో మీరు ఇంతమంది సలహాలు తీసుకొని ఇన్ని చేసిన తర్వాత ఇంతమందితో క్వాలిటీ చెక్ చేయించారు, ఇట్స్ వెరిఫైడ్ అన్నట్టుగా. అవును సార్. సో మీ సోల్ ఎక్కడైనా మిస్ అవుతుందో, మీరు చెప్పాలనుకో రా కంటెంట్ ఎక్కడైనా మిస్ అవుతుందేమో అనే ఫీల్ ఎక్కడైనా కలిగిందా? సార్ నాలో నా గోరు కూడా నాదే, నా వెంట్రుక కూడా నా సార్. ఎవరో వచ్చి కొంచెం కట్ చేద్దాం, బెటర్ స్టైలిష్గా ఉంటాం అంటే అది అయినా నేనే, నాలో ప్రతి అణువు నేనే. సో ఆ సినిమాలో ప్రతి అణువు నాదే సార్. ఒకరు వచ్చి ఒక అడ్వైస్ ఇచ్చినంత మాత్రాన అది నేను కాకుండా ఉండదు. నా ఈగో డెఫినెట్లీ ఆ రోజుకి హర్ట్ అయ్యేది, ఇది నిజం. ఆ రోజు హర్ట్ అయితే ఆ పెయిన్, మూవీ ఫెయిల్ అయినప్పుడు అయ్యే పెయిన్ ముందల చిన్ని గవ్వంత, దట్స్ నథింగ్ సార్. సో నేను ఆ రోజు హర్ట్ అవ్వడానికి రెడీ ఉండే. నందు చెప్పినట్టు ఇంకో 1000 సార్లు హర్ట్ అవుతాను, ఎందుకంటే నాకు ప్రాఫిట్ కావాలి. నేను ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫిల్మ్ మేకర్ని. నేను చాలా కమర్షియల్, బట్ ఆల్సో నా విజన్ పూర్తిగా కూడా ఎక్స్ప్రెస్ చేస్తా. అది చాలా డిఫికల్ట్ ఓవర్లాప్. ఆ ఓవర్లాప్ గెలవాలంటే టెంపరీగా ఈగో ఒక 1000 సార్లు చచ్చిపోయినా పర్లేదు. అండ్ మా టీం మొత్తం చచ్చింది సార్, 1000 సార్లు చచ్చింది. నందు గారు, వరుణ్ చచ్చి 3 నెలలు నాతో కొట్లాట కూడా పెట్టుకున్నాడు స్టార్టింగ్ లో. నందు గారు ఆల్రెడీ చెక్స్ వేసేసి అన్నారు, డబుల్ చెక్స్ ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఏంటన్నా, ఇప్పుడు ఇది రగ్గడ్ క్యారెక్టర్, అంటే లూజర్ క్యారెక్టర్. ఇది అవును, లూజర్. ఇయర్స్ గా మీ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు, థ్యాంక్ యూ. పోరాడుతూనే ఉన్నారు. ఈ సినిమాలో అంటే బియర్డ్ కావచ్చు, లుక్ రగ్గడ్ కావచ్చు. అవును. ఈ అర్జున్ రెడ్డి సినిమా ఏమన్నా ఇంపాక్ట్ ఉందా మీ మీద? అర్జున్ రెడ్డి సినిమా ఇంపాక్ట్ లేదు, బట్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఇంపాక్ట్ మా మీద ఉంది. హిస్ ప్యాషన్ టు సే, భయపడకుండా సందీప్ రెడ్డి వంగ గారు ఒక లాంగ్వేజ్ ని ఎక్స్ప్లోర్, లాంగ్వేజ్ అంటే ఓరల్ డైలాగ్స్ లాంగ్వేజ్ కాదు,
ఫిల్మ్ మేకింగ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది కదా, ఒక గ్రామర్ ఉంటుంది, ఎడిట్కి ఒక గ్రామర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కాలం ఒక సింగిల్ షాట్ పెట్టి ఒక హీరో మీద వితౌట్ ఎడిట్ అలా పెట్టడం అనేది మన ఇండస్ట్రీ టెంప్లెట్లో ఏమంటారంటే, ఏంటమ్మా ఎడిట్ పడట్లేదు, మనకి లాగ్ అనిపించేస్తుంది, కట్ చేయండి అని చెప్పి సలహాలు ఇస్తారు. ఆయన లేదు, నేను ఇలాగే చేస్తాను, నేను దీనికి ఇదే మ్యూజిక్ వేస్తాను అని చెప్పి ఒక పిచ్చితో చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ సందీప్ రెడ్డి వంగ గారిది 100% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది సార్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకుంటే విజయ్ దేవరకొండ గారు చేసుకున్నటువంటి ఒక లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఫర్ హిస్ క్యారెక్టర్. నేను ఈ సినిమా కోసం 18 కిలోలు తగ్గాను సార్. వరుణ్ నాకు ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, మామ నువ్వు ఇట్లా అందంగా నీట్గా ఉండి 6 అడుగులుండి మంచి బొజ్జా గిజ్జా వేసుకుంటే ఆడు నాకిపోయాడు అంటే ఎవడు నమ్మడరా, నువ్వు నాకిపోయినట్టు ఉండాలి. అంటే నువ్వు జీవితంలో కోల్పోయిన వాడిలా కనబడాలంటే వాడు మాల్న్యూట్రిషన్ లేకుండా వాడంతా హీ షుడ్ లుక్ వెరీ వీక్. అంటే ఇక్కడ కొంచెం ఇలా కనిపిస్తున్నది, ఇది ఫోటోషూట్లోంచి పిక్చర్స్, బట్ సినిమాలో మీరు చూస్తే మరీ ఇంకా సన్నగా ఉన్నా. 18 ఏళ్ళు అంటున్నా, అది కాదురా, 18 ఇయర్స్ ఆఫ్ నా జర్నీ అదే ఉంటుంది. 18 ఇదొకటి 18 kgs తగ్గే 18 ఇయర్స్ ఆఫ్ జర్నీలో. సో 18 kgs తగ్గాను సార్ ఈ సినిమాలో ఆ లుక్ రావటం కోసం. సురేష్ బాబు గారు నన్ను తిట్టారు కూడా, ఎందుకు అలా ఉండి హీరో అంటే కొంచెం బాగుండాలి నాన్న, అవన్నీ ఎందుకు అలా అని చెప్పారు. ఇంకా మేము కానీ చేసాం. బట్ యా, ఫర్ యువర్ క్వశ్చన్ దట్స్ ది ఆన్సర్. సినిమా పరంగా లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, హైదరాబాద్ లింగో లాంగ్వేజ్ లాగా. కరెక్ట్. ఎందుకంటే దీని స్పాంటినియస్ కూడా రావడం అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ అది ఎక్కువ స్పాంటినియస్ అవసరం, ప్రిపేర్ అయితే రాదు ఇది లొకేషన్ లో. కానీ ఏం పసిగట్టారు తెలుసా? సో వరుణ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉండింది అంటే, సైక్ సిద్ధార్థకి మాకు కెమెరా పెట్టిన తర్వాత కాంటెక్స్ట్ ఇచ్చేవాడు. డైలాగులు బీట్ పాయింట్స్ ఉంటాయి డైలాగ్లో. శ్రవ్యకి నీకు ఉన్న రిలేషన్షిప్ ఇది 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 అని ఒక బీట్ పాయింట్స్, ఆ మధ్యలో అంతా యాక్టర్స్ యొక్క ఇంప్రొవైజేషన్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ వెంట్ వెరీ ఇంప్రూవ్. అంటే డైలాగ్ ఇప్పుడు నేర్చుకుని చదువుకుని ఇది డైలాగు ఇదే చేద్దాం, లేనే లేదు. కెమెరా ఆన్ చేసాము అంటే ఇంప్రూవ్ చేయటం. అలా అని చెప్పి వైడ్లో చేసింది మళ్ళీ గుర్తుపెట్టుకుని చేయలేం, బికాస్ అది స్పాంటేనియస్గా వచ్చింది. క్లోజ్ పెట్టినప్పుడు ఇంకోటి ఏదో మారుతుంది. విచ్ ఇస్ వై ద గ్రామర్ ఆఫ్ ఎడిట్ అండ్ గ్రామర్ ఆఫ్ లాంగ్వేజ్ చెప్పే విధానం మీరు చూస్తే సార్, ఇప్పుడు సినిమాల్లో ఒక డైలాగ్ చెప్తున్నాం అనుకోండి, ఇప్పుడు మీతో ఉన్నాను అన్న, థ్యాంక్ యూ అన్న మీరు ఇక్కడికి వచ్చినందుకు, థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు, అది ఇది అని చెప్పడం ప్రిపేర్ అయ్యి చెప్పాను. నేను న్యాచురల్గా చెప్పాను అనుకోండి, ఒక చిన్న తడబాటు రావచ్చు అన్న, థ్యాంక్ యూ అన్న, కాకపోతే ఒక చిన్న, ఎందుకంటే ఏదో మెంటల్లీ మనం ఏం మాట్లాడుతున్నామో ప్రిపేర్ అయ్యి ఉండం. సో ఆ చిన్న మీరు ట్రైలర్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, మ్యాన్ హ్యాస్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనఫ్ ఫర్ హిస్ గ్రీడ్స్ అనేది ప్రాపర్ డైలాగ్, ప్రిపేర్డ్ డైలాగ్. నేను ఫ్లోలో యాక్ట్ చేస్తూ మ్యాన్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనస్ ఫర్ హిస్ గ్రీడ్స్ అని చెప్పి ఇనస్ అన్న, ఇనఫ్కి ఇనస్ అన్న. బట్ వీ ఎంబ్రేస్డ్ ద వాట్ యూ కాల్ ద, ఆ లోపాన్ని ఎంబ్రేస్ చేసి అదే షాట్, అది వేరే సినిమా డైరెక్టర్స్ వేరే వాళ్ళు అయితే ఎన్జీ షాట్ కింద పెడతారు, నాట్ గుడ్ షాట్, బికాస్ డైలాగ్ కరెక్ట్గా చెప్పలే హీరో అని చెప్పి మళ్ళీ ఇనఫ్ అని చెప్పిస్తారు. మేము ఇనఫ్ అని చెప్పలే, మాకు ఆ నాట్ గుడ్ షాటే కావాలి, ఎడిట్లో అదే పెట్టాలి. డబ్బింగ్, దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ ఫిలిం హ్యూమన్ అండి. మనందరం మీలాంటి యువకుడి కథ ఎందుకంటే మనందరం తడబడతాం, ఆ తడబాటే అందం. పర్ఫెక్ట్గా ప్రతిదీ మోనోలాగ్ చెప్పే రోజులు కాదు ఇది. సో అలాంటి ఈ రోజులో తడబాటే అందం. యా, యామిని గారు. ఐఎమ్ సారీ, ఒక్క పొగరుగా యామిని మేడం. యామిని హంబుల్ గారు. చాలా. హాయ్ అండి. యామిని గారు మీరు రియల్ లైఫ్ లో యామిని భాస్కర్ గారు మా అన్నపూర్ణ దేవి. ఓకే, నేను ప్రొడ్యూసర్ అయినప్పటికీ సెట్లో ఫుడ్ మొత్తం మాత్రం యామిని గారు చూసుకునేవారు. అంటే కాస్ట్లీ ఫుడ్, బేసిక్స్ మనవి, ఈ గోర్మే ఫుడ్ ఉంటుంది అనమాట మొత్తం, ఇట్లా పిజ్జాస్ హౌసెస్. యామిని గారు ఈ సినిమాలో కెమిస్ట్రీ తక్కువగా ఉంటుంది. అంటే మీరు డివోర్స్ అయ్యి అతను ఒకరిని బయటపడేయడం అనేది ఒక మీ థీము. అంటే రియల్ లైఫ్ లో కూడా ఎవరినైనా ఇలాంటి సైకోలను చూస్తారా మీరు? చూసాను. ఎవరిని చూసారు? చెప్పేస్తారు అన్ని. వరుణ్ యామిని గారు. చూసింది ఇగోండి, చేయి చూడండి. వరుణ్ అలాంటి పిచ్చి పనులు నేను చేయను. యామిని గారు. Yeah, హాయ్ చెప్పండి. అండి. Hi. సో ఇంతకు ముందు మాట్లాడుతూ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ సో గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందా? అండ్ కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇది ఒక ప్లస్ అవుతుందా అని అనుకుంటున్నారా మీ క్యారెక్టర్? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే గ్లామర్ రోల్స్ చేయడానికి సో ఒక హీరోయిన్ లాగా, అంటే కంటెంట్ ఎక్కువ, స్టోరీ హీరోయిన్కి ఎక్కువ లేకపోయినా, ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేయడానికి చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ అవుతున్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఎవ్రీ అదర్ డే. యా, వైష్ణవి చైతన్య రీసెంట్గా వీనో తను ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది, ఒక పెద్ద హిట్ సినిమా షీ డిడ్. సో
ఐఎమ్ థింకింగ్ ఒక మంచి కంటెంట్ ఉండి హీరోయిన్కి మంచి వెయిట్ ఉండి వెయిట్ అంటే ఈ వెయిట్ క్యారెక్టర్ వెయిట్ వెయిట్ ఉన్న క్యారెక్టర్. స్క్రిప్ట్లో మంచి యా సో అలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తాయని నేను నిజంగా నమ్ముతున్నాను. అది నేను ఇప్పుడు చెప్పలేను. సినిమా రిలీజ్ తర్వాత మేబీ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. దీని నుంచి మేబీ ఐఎమ్ థింకింగ్ టు మళ్ళీ సినిమాలు చేయాలని. బికాస్ టుడే వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్. ఇంతకుముందు ఓన్లీ మూవీస్ అట్లనే ఉండేది. బట్ వీ హ్యావ్ ఓటీటీ ఉంది, యూట్యూబ్ నుంచి చాలా అవుతున్నాయి, ఆల్బమ్ సాంగ్స్ అవుతున్నాయి. దర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ టుడే. సో మేబీ ఐల్ గెట్ మై ఛాన్స్. నందు గారు, మీరు ట్రైలర్లో అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ప్రాఫిట్స్ అని అంటూ ఉన్నారు. సో అది ఇప్పుడు కూడా మీరిద్దరు మాట్లాడుతుంటే కూడా ప్రాఫిట్స్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు. సో అంటే నిజంగా మీరు బయట అలా మాట్లాడుకుని ప్రాఫిట్స్ రావాలని సినిమా చేస్తూ అది ఇంక్లూడ్ చేశారా? బోత్ ఆఫ్ us బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ మ్యామ్. నేను వరుణ్ రెడ్డి డే 1 నుంచి, నేను ఫస్ట్ డే వరుణ్ని కలిసినప్పుడు చెప్పా, వరుణ్ మన డ్రీమ్ ఎలా ఉండాలి అంటే, నా డ్రీమ్ అంటే మన కోరికలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి చెప్తే నవ్వాలి. నేను 100 కోట్ల హీరో అవుదాం అనుకుంటున్నాను రా అంటే, నువ్వు అవుతావా పోరా అని చెప్పి అవతల వాడు మనల్ని నవ్వగా, అంటే మన డ్రీమ్ అంత హై ఉండాలి. ఆ లెవెల్ పెట్టుకుని మేము పనిచేసాము. డెఫినెట్గా డే 1 నుంచి కొడదాం మామ ఈ సినిమా. మేము అలా అనుకుంటూ ఈ సినిమా మనం తీసిన తర్వాత రానాకు చూపిద్దాం, రానా నాకు నచ్చుతుంది, రానా ఈజ్ అ కోకీ ఫిల్మ్ మేకర్ యాజ్ అన్ యాక్టర్గా, బట్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్గా హీ లవ్స్ యంగ్ కాంటెంట్, హీ విల్ అని మేము 2 ఏళ్ల ముందు షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకున్నాం. అండ్ జోక్గా సరదాగా రానా అన్న చూసి లేదంటే నాగశ్విన్ గారికి చూపిద్దాము, వాళ్ళు కూడా యంగ్ కాంటెంట్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడంటే నాకు ప్లాట్ఫామ్ ఉంది, నేను గర్వంగా సురేష్ బాబు గారు, రానా గారు అని చెప్తాను. అప్పుడు మేము చేసుకుంటున్నాం షార్ట్ ఫిల్మ్ మేకర్స్ లాగా. ఆ రోజున మేము మేనిఫెస్ట్ చేసింది ఇది ట్రూ అయింది. సో డెఫినెట్లీ ఆ ప్రాఫిట్స్ అనేది మేనిఫెస్ట్ చేసాం, అండ్ ఇవాళ జరిగింది. యూ ఆల్ ఆల్సో షుడ్ మేనిఫెస్ట్ అండ్ బిలీవ్ దట్ యూ కెన్ మేక్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ చెప్పండి సార్. సో అంటే మీరు ఇందా చెప్పారు కదా, లైక్ యూ వాంటెడ్ క్రియేటివ్ ఫ్రీడమ్ రాదర్ దెన్ ద రెమ్యునరేషన్స్ ఆర్ బడ్జెట్స్ అని చెప్పి. ఒక్క సెకండ్ గైస్ ప్లీజ్. క్రియేటివ్ ఫ్రీడమ్. క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పన్నారు. సో నందు ప్రొడ్యూసర్ కాబట్టి యూ గాట్ ఎనఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. బట్ సెన్సర్షిప్ వచ్చేటప్పటికి ఎంతవరకు ఫ్రీడమ్ ఉండింది? సార్ మాకు నాట్ ఓన్లీ సెన్సర్షిప్, దాని ముందుగా కూడా ఆడియన్స్ రివ్యూస్ ఇచ్చినప్పుడు 10లో ఒక 3-4 ఒకటి చెప్తే అందులో నిజం ఉంది అన్నట్టే. ఐ కాంట్ బి బ్లైండ్ అండ్ సే నిండు చంద్రుడు ఒక అట్లా, ఐ కాంట్ డూ దట్. సో నలుగురికి నచ్చినది నాకు నచ్చదు, ఐ కాంట్ డూ ఆల్ దట్. సో అలా ఎప్పటి నుంచో అది చేంజ్ చేస్తున్నాం, కానీ ప్రతి చేంజ్లో ఒకటైతే నేను ప్రామిస్ చేస్తా, ఒక వర్క్ అవుతున్న జోక్ని ఇది బహుశా అవసరం లేదన్నప్పుడు దాన్ని రీప్లేస్ చేయడం కానీ దాన్ని కట్ చేయడం కానీ ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో, నేను ప్రతీక్ నందు ఒక రూల్ పెట్టుకున్నాం, చేంజ్ చేస్తే దీనికంటే 10 times బెటర్ అవ్వాలి. 10 times ఏం పెట్టుకొని చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 3 times బెటర్ అయింది సార్ ప్రతి చేంజ్. సో సెన్సార్ బోర్డులో చెప్పిన చేంజెస్ కూడా 2 to 3 మినిమం అంట. నేనైతే కన్జర్వేటివ్లీ 10 times బెటర్ అయిందంట ప్రతి చేంజ్ని. మేము చేంజ్ ఎంబ్రేస్ చేసే ఫిల్మ్ మేకర్స్. సో వి ఎంబ్రేస్ చేంజ్ సార్ ఏమన్నా వస్తే. బట్ ఆల్సో 10లో ఒకరు చెప్తే పట్టించుకోం, 2 వరకు అటు ఇటు అనుకుంటాం. 3 చెప్పేసరికి ఆలోచించాల్సిన విషయం. డెఫినెట్లీ ఆలోచిస్తాం. డెఫినెట్లీ మేము ఏమన్నా బ్లైండ్గా వెళ్తున్నామా అని చెక్ చేసుకుంటాం. అంటే బెటర్మెంట్ ఈస్ ఫైన్, బట్ ఎంతవరకు మీరు అనుకున్న కాంటెంట్ డైల్యూట్ అవ్వకుండా చెప్పాలి. అసలు ఈచ్ టైం హోమియోపతిలో ఈచ్ టైం కాన్సన్ట్రేట్ అయినట్టు మాది ఈచ్ టైం కాన్సన్ట్రేట్ అవుతూ పోయింది సార్. 100%. సార్ సినిమా ఆల్సో మనకు నేర్పిస్తుంది సార్. సో సినిమా నేర్పిస్తూ దాన్ని అది బెటర్ కూడా చేసుకుంది, దానికో లైఫ్ ఉంటుంది, దాన్ని బ్రీచ్ చేయనియాలి. రైట్. అండ్ ఆల్సో ధీరజ్ గారు ఆన్ దట్ నోట్ సెన్సార్ గురించి చెప్పారు కాబట్టి, సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత వన్ ఆఫ్ ద మెంబర్స్ ఫ్రమ్ ద సెన్సార్ అసలు బట్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్సెస్. నేను ఇప్పటివరకు ఎప్పుడు నా సినిమాలకి సెన్సార్కి వెళ్ళలేదు, హీరోగానే చేసి ఉంటాను ఆర్ యాక్టర్గా. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో క్రియేటివ్లీ బోత్ ఆఫ్ us ఆర్ ఇన్వాల్వ్ కాబట్టి మేము ఇద్దరం వెళ్ళాం. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డిస్కషన్స్. ప్రసాద్ సెన్సార్ సినిమా చూశారు, ఒక టేబుల్ మొత్తం అందరు ఇలా సిన్సియర్ కూర్చున్నారు, అదేదో పెద్ద కోర్ట్ రూమ్ జడ్జిమెంట్లా అనిపించింది. బట్ దే లవ్ ద ఫిలిం సో మచ్ అండ్ దే స్పోక్ సో వెల్ అబౌట్, స్పెషల్లీ ఉమెన్. అక్కడ ఉన్నటువంటి మ్యామ్ కానీ ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక యంగ్స్టర్, దే లవ్ ద క్యారెక్టర్ ఆఫ్ శ్రవ్య.
అండ్ అక్కడ ఉన్నటువంటి మెన్లో నాతో అక్కడే ఆన్ దట్ టేబుల్ డిస్కషన్లో టీజర్ చూసినటువంటి, మీరు టీజర్లో పెట్టారు కదా నందు, అది ఎందుకు సినిమాలో కొంచెం లెంత్ ఎడిట్ అయ్యి ఉంది, అది ఫుల్గా పెట్టచ్చు కదా, చాలా దట్స్ మీ అండి, దట్స్ మై క్యారెక్టర్. నేను కూడా ట్రాఫిక్లో ఉంటే నేను అలా ఫీల్ అవుతాను, మీరు నన్ను రిఫ్లెక్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు దాన్ని కట్ చేశారని నన్ను అడిగారు. అండ్ గాడ్ ప్రామిస్, నేను సెన్సార్ అంతా అయిపోయి సంతకం పెట్టేసి లేచి నుంచి బయలుదేరుతుంటే, బ్రో మీకు చెప్పాను కదా అది ఎడిట్లో ఉంచండి, అది ల్యాగ్ లాగా ఏం లేదు, చాలా మేము ల్యాగ్ అనుకుని తీసాం, చాలా బాగుంది, చాలా మంది కనెక్ట్ అవుతారు, ఉంచారు అన్నారు. సో వీఆర్ కన్సిడరింగ్ టు యాడ్ అ లిటిల్ లెంత్ దట్ థింగ్ ఆన్ దట్ నోట్. సెన్సార్ వాళ్ళకి థ్యాంక్ యూ, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ సెన్సార్ వాళ్ళు రియలీ ఎంబ్రేస్డ్ అవర్ ఫిలిం అండ్ హెల్పింగ్ అస్ గో ఫర్దర్. అది చెప్తాను సార్ మీకు పర్సనల్గా. నందు, ఆయన మీ డైరెక్టర్ని చూస్తుంటే చాలా క్రేజీగా ఉన్నాడు, యా ఫిల్టర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఏది తన మనసులో ఏది ఉంటే అది తీసేది తట్టున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు యూజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్లో యూజ్ చేయడు. అలాగే ఉన్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. బట్ Thank you ఇప్పుడు న్యూ ఏజ్ రైటింగ్ అంటామా లేకపోతే జెన్జీ రైటింగ్ అంటామా, ఇవన్నీ రాసి నీ 18 ఏళ్ళ కెరీర్ మీద రాశాడు. నీకు ఒక కెరీర్ ఉంది, నువ్వు అవును. ఇప్పుడు వరకు కొన్ని క్యారెక్టర్ చేస్తున్నావు, రావుడు మంచి బాలు టైప్ అనవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. వీళ్ళకి ఇప్పుడు జెన్జీ కిడ్స్ అనేటప్పటికి వీళ్ళ రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, న్యూ ఏజ్ రైటింగ్ అంటారు. అవును. వీళ్ళు బట్టలు అయిన ఎవరు మీతో చాలా వెనకాల అవును postcard అవును ఉంటుంది. చాలా ఇంటిమసీ సీన్లు పెడతారు, బూతులు పెడతారు, వాళ్ళు బిహేవ్ చేసినట్టు. అవునవునవునవును. ఇవన్నీ నీ కెరీర్కి బాగానే ఉంటుందా? పర్లేదు ఇవన్నీ చేసి ఒప్పుకున్నప్పుడు? డెఫినెట్లీ నా కెరీర్కి ఇది ఒక బంగారు, దాన్ని ఏమంటారు, దారిని వేసేటువంటి సినిమా ఇది సార్, బంగారు బాట వేసేటువంటి లాగా ఈ సినిమా, ఈ క్యారెక్టర్ ఉండబోతోంది. అండ్ ఐ థ్యాంక్ వరుణ్ రెడ్డి ఫర్ నాలో ఉన్నటువంటి నా బెస్ట్ పొటెన్షియల్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకున్నందుకు. నాకు ఆ ఫ్రీడమ్ నేను ప్రొడ్యూసర్గా ఫ్రీడమ్ ఇవ్వటం వేరు, బట్ యాజ్ అన్ యాక్టర్గా నేను ఏమన్నా ఇలా చేస్తాను, ఈ క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేసుకుంటానంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు వరుణ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా. డెఫినెట్లీ మీరందరూ నా జర్నీని చూస్తున్నారు, యు ఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్, ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు మీరందరూ. నేను ఇవాళ ఎమోషనల్ అయ్యాను కదా, సినిమా హిట్ కొట్టిన తర్వాత మీరు ఎమోషనల్ అయ్యి కొట్టేవరా తమ్ముడు అని మీరు అందరూ నాకు హగ్గించుకునేటువంటి రోజు డిసెంబర్ 12 అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇందాక ఎమోషనల్ అయ్యారు, ఇది మీ సొంత సినిమా కాబట్టి, డబ్బులు పెట్టారు కాబట్టి, డైరెక్టర్ నీకు సింక్ అయ్యాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సినిమాల నుంచి ఈ సినిమా హిట్ అవుతుంది కనిపిస్తుంది, తర్వాత నుంచి ఇదే Thank you. ఎమోషనల్గా మాట్లాడిన స్టేజ్ మీద మాట్లాడారు, తర్వాత నుంచి ఎలా ఉంటుంది జర్నీ? తర్వాత నుంచి జర్నీ నేను నాకు ఇన్నేళ్ళు పట్టిందన్న అసలు ఇక్కడ వరకు రావడానికి. నేను చాలా మంది కంటే లేట్గా బ్లూమ్ అయి ఉంటాను, ఆలోచన నాకు చాలా లేట్ అయి ఉండొచ్చు కాక. ఫర్దర్ జర్నీ కూడా జీవితం నేర్పిస్తూ ఉంటుంది, అది నేర్పించిన దాని తగ్గట్టు నేర్చుకుంటూ వెళ్ళటమే తప్ప ఇలానే చేద్దాం అనే ప్లాన్ లేదు. బట్ కొంతవరకు ఉన్నటువంటి ఒక ఆలోచన నాకేముంది అంటే కనుక, ఖచ్చితంగా ఫస్ట్ కాపీ విషయంలో నన్ను నేను నమ్ముకుంటాను, నేను చేంజెస్ చెప్తాను, అడుగుతాను, దానికోసం ఫైట్ చేస్తాను. నేను ప్రొడ్యూసర్ అయినా సరే, బికాస్ క్రియేటివ్లీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై డైరెక్టర్. విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరం ఒక కాపీకి ఫిక్స్ అయ్యి ఇది మన సినిమా అని వచ్చాం. నా ప్రతి సినిమాకి అలానే చెయ్యాలి అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో ఓడిపోవచ్చేమో, ప్రతిసారి గెలవడానికి నేను దేవుడిని కాదు, నేను అంత జడ్జ్ చేయలేను, ఓడిపోవచ్చేమో. కానీ నా ప్రయత్నం మాత్రం ప్రతి సినిమాకి నిర్మాత, వేరే బయట నుంచి నిర్మాత అయినా సరే, ప్రమోషన్స్ దగ్గర నుంచి, ఎడిట్ నుంచి, సౌండ్ డిజైన్, ఫైనల్ కాపీ రిలీజ్ అయ్యి ఆ 3 శుక్రవారం, శనివారం, ఆదివారం రాత్రి వరకు నా ప్రాణం పెట్టి పనిచేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను అన్న. అందులో మాత్రం నేను చేస్తాను. దాని రిజల్ట్ ఏంటనేది నా జడ్జ్మెంట్ కూడా ఫ్లిప్ అవ్వచ్చు, అది నాకు సంబంధం లేదు. కానీ నా నెక్స్ట్ సినిమా నుంచి ఈ నందునెస్ అనేటువంటిది ఏదైతే మీకు ఏ సినిమా మీద కనిపించినా, ఐ ప్రామిస్, హిట్టా ఫ్లాపా నాకు తెలియదు కానీ మంచి సినిమా మాత్రం చేస్తూనే ఉన్నాడు వీడు అనేటువంటి పేరు తెచ్చుకుని తీరుతా. 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నందు, ఒక రియాలిటీ మాట్లాడుకుందాం అన్న. ఎందుకంటే మీరు ఆ మ్యూజిక్లో కానీ తర్వాత అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను, ఎడిటింగ్లో ఇన్వాల్వ్ అవుతాను అంటారు. నీ సినిమా వరకు అది జరుగుతుందా? వేరే డైరెక్టర్ అయితే జరగకపోవచ్చు గాక, జరగదుగా. జరగదు, ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఇబ్బందులను ఫేస్ చేయాలి, కలిసి వెళ్ళాల్సిందే ముందుకి, తప్పదన్నా. ఆ ఇబ్బందులను అంటే ఇది నేను నిర్మాత అయినప్పటికీ కూడా మా ఇద్దరికి మధ్య కూడా ఓపెన్గా చెప్తాను, వీడు నా ఫ్రెండ్ చైల్డ్హుడ్ నుంచి, ఐ మీన్ ఒక 10 yearsగా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా. మా ఇద్దరికి కూడా పలు సందర్భాల్లో విభేదాలు ఉన్నాయి. చాలా చాలా తిట్టుకున్నాం, డబ్బింగ్ వచ్చేంత వరకు చాలా తిట్టుకున్నాం, చాలా కొట్టుకున్నాం, ఇద్దరం కలిసి ఏడ్చాం, కౌగులించుకున్నాం. అంతెందుకు 3 రోజుల ముందు రాత్రి కూడా మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం. కానీ అది దేనికో, నాది రైటా నీది రైటా గురించి కాదు, మన సినిమా రైటా, మన పోస్టర్ కరెక్ట్గా వెళ్తోందా, మనం ఏమనుకుంటున్నాం, సౌండ్లో ఇది అనుకుంటున్నాం. నా అదృష్టం ఈ సినిమాకి మాత్రం వరుణ్ నన్ను ఒక ఫిల్మ్ మేకర్గా చూశాడు. అండ్ మేమిద్దరం నమ్ముతోంది ఏంటంటే, ఫిలిం మేకింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్
1%. ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఆర్ట్. అందరూ నమ్మాలి, అది అవుతేనే గ్యాంగ్ అందరు కలిసి మంచి సినిమా చేయగలరు. ఇంక్లూడింగ్ మై సౌండ్ డిజైనర్స్ టు ఎడిట్ నుంచి మా లైన్ ప్రొడ్యూసర్ నుంచి అందరూ అలైన్ అవ్వాల్సిందే, లేదంటే మాత్రం అవ్వదన్న. కొలాబరేటివ్ ఆర్టే సినిమా. 24 క్రాఫ్ట్స్ కలిపి డైరెక్షన్ చేసేది సినిమా. డైరెక్టర్ విల్ లీడ్ ఆల్ దీస్ డైరెక్షన్స్ అండ్ ఇందులో ఏది రైట్ అని చెప్తాడు. నేను 10 ఐడియాలు ఇస్తాను, ఇందులో ఇది బాగుంది అంటాడు, లేదంటే ఏది వద్దంటాడు. కానీ ఆ కొలాబరేటివ్ ఆర్ట్ లేకపోతే చాలామంది ఆ మూసలో గుర్రంకి ఇలా పెడతారు కదా, ఈ రెండు ఇటు చోటు చూడకుండా ఒకటి, ఆ మూసలో వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వర్క్ అవ్వచ్చేమో, కానీ అన్నిసార్లు అయితే అవ్వదు. అది నా నమ్మకం అన్న. నందు ఫైనల్గా ఆయన ట్రైలర్లో జనాలకి యూత్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. లంచ్ ఇన్ వాడ్కా, ఒక పచ్చి బూత్ని కూడా చాలా వెరైటీ. అది అసలు బూత్ కాదన్న, లంచ్ వోడ్కా. అంటే లంచ్ చేస్తూ వోడ్కా తాగే వాళ్ళని లంచ్ వోడ్కా. గీతా మాధురి గారికి సినిమా చూపించారా? మాధురికి అంటే కథ తెలిసిన రోజు నుంచే గీతాకి మొత్తం ప్రతిదీ తెలుసు. ఏ రోజు కూడా నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా లేని గీత నిన్న రాత్రి కూడా మా అమ్మ అంటోంది, మాధురి నేను ఒక వల్నరబిలిటీ ఉంటుంది కదా, నేను భయం, ఎంత సినిమా గురించి కాన్ఫిడెంట్గా ఉన్నా ఒక మనమే నిర్మాత, మనం ప్రాఫిట్స్లో ఉన్నప్పటికీ కూడా మనం వదిలేలేమా, నాకు డబ్బులు ఇచ్చారు కదా నేను ఇంటికి వెళ్ళి దుప్పటి వేసుకుని పడుకోలేను. ప్రతి నిమిషం రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నాం. సో నాకు ఒక సెన్సిటివిటీ ఉంది, ఒక చిన్న షివరింగ్ ఉంది. నేను అమ్మతో మాట్లాడుతున్నాను నిన్న రాత్రి. అమ్మతో చెప్పి, అమ్మ జాతకం చూపించమ్మా ఎలా ఉందో అని అడిగా. నిజంగా ఏంట్రా అలా అంటున్నావు అంటే, లేదమ్మా నాకు ఇన్నేళ్ళ నాకు అసలు నాకు అర్థం కావట్లేదు, మనం ఏంటి నేను ఇంకో ఉద్యోగం చేసుకోవాలా, నాకు అసలు అర్థం కావట్లేదు అంటే, మా అమ్మ తీసుకున్న ఎగ్జాంపుల్ గీత గురించి తీసుకుంది. అరే ఇన్నేళ్ల గురించి నువ్వు చెప్తున్నావు, 10 ఏళ్ళు నీ పెళ్ళి, గీత ఇన్నేళ్లలో లేని కాన్ఫిడెన్స్ నాకు చూపిస్తోందిరా ఇంట్లో ఉండి. అత్తయ్య గారు మీరు చూడండి ఈ సినిమా, నందు ఎంత బాగా తీసాడో నేను చూశాను, ఎంత బాగుంటుంది సినిమా, బికాస్ షీఈస్ బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫుటేజ్ ఫ్రమ్ ద ఫిలిం. సో గీత చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంది అండ్ షీ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఆన్ దిస్ నోట్ నాకు గీతకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఈ ప్రాసెస్లో చాలా, ఇవాళ పొద్దున కూడా ఇంటి నుంచి బయటికి వస్తుంటే నా పిల్లాడు ఏడుస్తున్నాడు కారు. నాకు అసలు టైం స్పెండ్ చేయడానికి ఒక్క నిమిషం కూడా దొరకట్లే ఇంట్లో. మనం అన్నిట్లో ఉండాలి, నేను ప్రతి దాంట్లో మేము కలిసి చేసుకున్నాం కాబట్టి. సో ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ లైక్ టు థ్యాంక్ గీత. ప్రతి ఒక్కరి జీవితంలో గీత లాంటి ఒక వైఫ్ ఉంటే సపోర్ట్ బాగుంటుంది. ప్రతి సినిమా ప్రీ రిలీజ్కి వాటికి గీతా భగత్ లాంటి యాంకర్ ఉంటే ఆ ఈవెంట్ కూడా బాగుంటుంది. ఈ 2 గీతలు గీతా భగత్ అన్న, గీతలు బాగా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూ బీన్ సపోర్టింగ్ మీ ఫస్ట్ నుంచి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బోలెడు మంది సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నారా, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కటే ఆన్ ద థ్యాంక్స్ నోట్ ఒకటి చెప్పాలి, ఈ సినిమాని బిలీవ్ చేసి సురేష్ గారి తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసినటువంటి మా ప్రవీణ్ సార్కి ఐ లవ్ యూ సార్, ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఐఎమ్ యువర్ హీరో సార్. ప్రవీణ్ సార్ ఐ లవ్ యూ సార్. అండ్ మా వెంకట్ సిద్ధారెడ్డి గారు, నా దగ్గర ఇంకా మెసేజ్ ఉంటుంది, సార్ ఎక్కడున్నారో తెలియదు. వెంకట్ సిద్ధారెడ్డి గారు ఈజ్ ద మ్యాన్ బిహైండ్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కేర్ ఆఫ్ కంచరపాలెం. హీస్ అ రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ మెనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. వెంకట్ సిద్ధారెడ్డి గారు తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి బయటికి వెళ్ళి పనిచేసి మళ్ళీ తిరిగి సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చిన తర్వాత ఆయన చూసినటువంటి ఫస్ట్ సినిమా చూసి ఇది చేద్దాం అనుకుంటున్నాం అని సురేష్ బాబు గారు అంటే, సినిమా చూసి నాకు మెసేజ్ పెట్టారు, గత 3-4 ఏళ్లలో నేను చూసిన బెస్ట్ ఫిలిం నందు, లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ బిగ్ వే అని వెంకట్ సిద్ధారెడ్డి సార్ కూడా నాకు మెసేజ్ చేశారు. ఐ హ్యావ్ దట్ మెసేజ్. సో వెంకట్ సిద్ధారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో రానా అన్న అండ్ సురేష్ బాబు గారు సార్ అండ్ అన్న, వీ లవ్ యూ. మేము మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము, ఫర్ ఎవర్ మేము ఎస్పీకి స్పిరిట్ మీడియాకి రుణపడి ఉంటాం సార్. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, సురేష్ బాబు గారు రానా అన్న తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇస్ సైక్ సిద్ధార్థ, రిలీజింగ్ ఆన్ December 12th. ఐ ప్రామిస్ యూ విల్ ఆల్ లవ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. మీ లైఫ్లో ఎలాగో గీత ఉంది, ఈ సినిమాతో మీ రాత కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్వీట్ గీతా భగత్ గారు అండ్ వంశీశేఖర్ అన్న, నేను ఎమోషనల్ అయితే వాళ్ళు వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళి చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసి తీసుకొచ్చారు. నా జర్నీని వాళ్ళు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అన్న. మీ కష్టం వృధా పోనివ్వను నేను, నా కోసం మీరు చాలా పుష్ చేస్తున్నారు. అయినో మీ కష్టం కూడా వృధా పోనీయకుండా మీరు చేసే పనికి నేను నించుంటానన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. థ్యాంక్స్ రే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలానే ఎప్పుడు ఇదే స్పిరిట్తో ఉండాలని కోరుకుంటున్నా, అంటే స్పిరిట్ మీడియాతో కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ట్రైలర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ సినిమా December 12th, సేవ్ ద డేట్. సో సైక్ సిద్ధార్థ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఎస్ టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.